ఎంత మధురమైనది యెహోవా నామము. హెడ్డింగ్ పెట్టుకోండి. ఇర్మియా రచయిత. ఈ పుస్తకం యొక్క గ్రంథకర్త ఇర్మియా అని స్పష్టముగా చెప్పబడుచున్నది. ఇతడు హిల్కియా కుమారుడు మరియు బెన్యామీనీయుల అనాతోతుకు చెందిన, అనాతోతు అంటే ఇది ఊరు అనమాట, పట్టణం. అనాతోతుకు చెందిన యాజకుడు. 1వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. వచ్చిన దానికి ఇర్మియా ప్రవచనములను బారూకు రాసెను. ఇర్మియాను విలాప ప్రవక్త అని అని పిలుస్తారు. దానికి వచనాలు రాసుకోండి. 9వ అధ్యాయం 1వ వచనము, 13వ అధ్యాయము 17వ వచనము. ఇతనిని వివాహము చేసుకొనకూడదని దేవుడు ఆజ్ఞాపించినందున ఒంటరిగానే ఉండెను. 16వ అధ్యాయం 2వ వచనం వేసుకోండి. దానికి ఇతనిని దేవుడు పిలిచినప్పుడు అయిష్టముతోనే వచ్చెను. వచనం వేసుకునే దానికి 1వ అధ్యాయము 6వ వచనము. అంటే పిలిచినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించు, నేను బాలుడును, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ తరువాత అవిధేయులు భక్తిహీనులైన యూదా ప్రజలకు దేవుని వాక్యమును ప్రకటించుటలో ఎంతో నమ్మకముగా పనిచేసెను. దానికి ప్రతిఫలముగా అతడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనెను. అంతేగాక వారు ఇర్మియాను కొట్టిరి, చెరసాలలో కూడా వేసిరి. వచనాలు రాసుకోండి. దానికి ప్రజల దగ్గర నుంచి ఎదురైనటువంటి వ్యతిరేకతకు 11వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు, 12వ అధ్యాయము 6వ వచనము, 18వ అధ్యాయము 18వ వచనము, 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 26వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు, 37వ అధ్యాయము 11 నుండి 38వ అధ్యాయము 28 వచనాలు. ఇదంతా కూడా ఇర్మియాకు ఎదురైనటువంటి వ్యతిరేకత లేదా ఇర్మియా పొందిన శ్రమలు, సువార్త ప్రకటించినందుకు, అంటే వాళ్ళకు దేవుని ప్రవచనాలు చెప్పినందుకు అన్నమాట. తర్వాత కాలము రాసుకోండి. సైడ్ హెడింగ్ BC 627 నుండి 585 వరకు. కింది లైన్లో రాసుకోండి. ఇర్మియా ప్రవచించినప్పుడు అదే కాలములో జెఫన్యా, హబక్కూకు, యెహెజ్కేలు మరియు దానియేలు కూడా ప్రవచించిరి. ఆయన ప్రవచించిన కాలంలోనే వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి చెందినటువంటి వాళ్ళు అన్నమాట. ఇర్మియా ప్రవచించిన ఇదే కాలంలో వీళ్ళందరూ కూడా ప్రవచించారు. అంటే వీళ్ళందరితో కూడా ఒకే టైం. ఇతని అంటే ఇర్మియా యొక్క పరిచర్య BC 626లో ప్రారంభమై 586 వరకు కొనసాగినది. అంటే యెరూషలేము మొదటి చెర, రెండో చెర, మూడో చెర అన్నీ కూడా ఈయన టైంలోనే జరిగినాయి. యెరూషలేము నాశనం కూడా ఈయన టైంలోనే జరిగింది. జెఫన్యా ప్రవచించిన వెంటనే ఇతని ప్రవచనములు ప్రారంభమయ్యను. ఈ సమయంలోనే యెహెజ్కేలు BC 593 ఈ సమయంలోనే యెహెజ్కేలు బబులోను నందు తన ప్రవచనములను ప్రారంభించెను. ఇర్మియా ఎలా మరణించాడని తెలియబడనప్పటికీ ఇతడు ఐగుప్తు నందు నివసించున్నప్పుడు చంపబడినని యూదుల పారంపర్యము చెప్పుచున్నది. దీనికి వచనం రాసుకోండి. హెబ్రీ 11:37. తర్వాత సైడ్ హెడింగ్ పుస్తకము పేరు. ఈ గ్రంథ రచయితను బట్టి అతని పేరే ఈ పుస్తకమునకు పెట్టబడినది. ఉద్దేశము 2 ఉద్దేశములను ప్రధానముగా చూడగలము. ఒకటి,
రాబోవు దేవుని తీర్పు బ్రాకెట్లో ఇజ్రాయేలీల పాపమును బట్టి. 2 మరలా వారిని సమకూర్చెదననే దేవుని వాగ్దానము బ్రాకెట్లో నిరీక్షణ. తర్వాత ముఖ్య పదములు బబులోను లేదా దానిని గూర్చి బ్రాకెట్లో 164 సార్లు. మరే పుస్తకంలో కంటే కూడా ఈ పుస్తకంలో బబులోను గురించి ఎక్కువగా మాట్లాడాడు. వాస్తవంగా రాబోయేటువంటి ఆ యొక్క నాశనం వాళ్ళ ద్వారానే దేవుడు రప్పిస్తున్నాడు. దాన్ని బట్టి ముఖ్య వచనములు 1వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు, 7వ అధ్యాయము 23, 24 వచనాలు, 8వ అధ్యాయము 11, 12 వచనాలు. తర్వాత ముఖ్య అధ్యాయములు 1వ అధ్యాయము, 23వ అధ్యాయము, 31, 32 అధ్యాయములు. తర్వాత ముఖ్య వ్యక్తులు ఇర్మియా. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1 ఇర్మియా యొక్క పిలుపు మరియు అతనికి ఇవ్వబడిన ఆజ్ఞ 1వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. రోమన్ నెంబర్ 2 యోధాకు ప్రవచనములు 2వ అధ్యాయము 1 నుండి 45వ అధ్యాయము 5 వరకు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ యోధాను గద్దించుట లేదా నిందించుట. 2వ అధ్యాయము 1 నుండి 25వ అధ్యాయము 38 వరకు. 25వ అధ్యాయము 38 వరకు. అందులో 1వ పాయింట్ రాసుకోండి, యోధా యొక్క ఉద్దేశపూర్వక పాపం. 2వ అధ్యాయం 1 నుండి 3వ అధ్యాయం 5 వరకు. యోధా గద్దించబడుట 3వ అధ్యాయము 6 నుండి 6వ అధ్యాయము 30 వరకు. యోధా యొక్క తప్పైన మతము లేదా మార్గము 7వ అధ్యాయము 1 నుండి 10వ అధ్యాయము 25 వరకు. 4 యూదా దేవుని నిబంధనను మీరుట 11వ అధ్యాయం 1 నుండి 13వ అధ్యాయము 27 వరకు. 5వ పాయింట్ యోధాకు కలగబోవు కరువు 14వ అధ్యాయము 1 నుండి 15వ అధ్యాయము 9 వరకు. 6 యోధా యొక్క ప్రవక్తకు మరలా ఇవ్వబడిన ఆజ్ఞ బ్రాకెట్లో రెండవసారి మరలా ఇవ్వబడిన ఆజ్ఞ 15వ అధ్యాయము 10 నుండి 16వ అధ్యాయము 9 వరకు. 7 యోధా యొక్క పాపం 16వ అధ్యాయము 10 నుండి 17వ అధ్యాయము 27 వరకు. యోధా మరియు పరమ కుమ్మరి 18వ అధ్యాయము 1 నుండి 23. యోధా పగిలిన కూజా వలె ఉన్నది 19వ అధ్యాయము 1 నుండి 20వ అధ్యాయము 18 వరకు. 10 యోధా యొక్క రాజులు 21వ అధ్యాయము 1 నుండి 23వ అధ్యాయము 8 వరకు. యోధా యొక్క అబద్ధ ప్రవక్తలు 23వ అధ్యాయము 9 నుండి 40 వరకు. 12 యోధా యొక్క చెర 24వ అధ్యాయము 1 నుండి 25వ అధ్యాయము 38 వరకు. తర్వాత క్యాపిటల్ బి పాయింట్ ఇర్మియా యొక్క పోరాటము 26వ అధ్యాయము 1 నుండి 29వ అధ్యాయము 32 వరకు. ఇర్మియా ప్రవచనములను బట్టి యోధా వారి స్పందన 26వ అధ్యాయము 1 నుండి 4. నెబుకద్నెజరుకు లోబడమని యోధా వారికి ఇర్మియా ఇచ్చిన సలహా 27వ అధ్యాయము 1 నుండి 29వ అధ్యాయము 32 వరకు. రోమన్ నెంబర్ 3
అన్యులకు ప్రవచనములు. ఒక్క నిమిషం ఆగండి. బి పాయింట్ వరకే రాసాము. సి పాయింట్, సమకూర్చబడుదమని యోధా యొక్క నిరీక్షణ. 30వ అధ్యాయము 1 నుండి 33వ అధ్యాయము 26 వరకు. క్యాపిటల్ డి పాయింట్, యెరూషలేము పతనమునకు ముందు జరిగిన సంఘటనలు. 34వ అధ్యాయము 1 నుండి 38వ అధ్యాయము 28 వరకు. ఈ పాయింట్, యెరూషలేము పతనము. 39వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. క్యాపిటల్ ఎఫ్ పాయింట్, యెరూషలేము పతనము తరువాత సంగతులు. తరువాత జరిగిన సంఘటనలు. 40వ అధ్యాయము 1 నుండి 45వ అధ్యాయము 5 వరకు. ఇప్పుడు రోమన్ నెంబర్ 3, అన్యులకు ప్రవచనములు. 46వ అధ్యాయము 1 నుండి 51వ అధ్యాయము 64 వరకు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్, ఐగుప్తుకు వ్యతిరేకముగా. 46వ అధ్యాయము 1 నుండి 28 వచనాలు. క్యాపిటల్ బి పాయింట్, ఫిలిస్తీయ వ్యతిరేకముగా. 47వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. క్యాపిటల్ సి పాయింట్, మోయాబు వ్యతిరేకముగా. 48వ అధ్యాయము 1 నుంచి 47 వచనాలు. క్యాపిటల్ డి పాయింట్, అమ్మోనుకు వ్యతిరేకముగా. 49వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. క్యాపిటల్ ఈ పాయింట్, ఏదోముకు వ్యతిరేకముగా. 49వ అధ్యాయము 7 నుండి 22. ఎఫ్ పాయింట్, దమస్కుకు వ్యతిరేకముగా. 49వ అధ్యాయము 23 నుండి 27 వరకు. జీ పాయింట్, అరేబియాకు వ్యతిరేకముగా. 49వ అధ్యాయము 28 నుండి 33 వరకు. హెచ్ పాయింట్, ఏలాముకు వ్యతిరేకముగా. 49వ అధ్యాయము 34 నుండి 39 వచనాలు. ఐ పాయింట్, బబులోనుకు వ్యతిరేకముగా. 50వ అధ్యాయము 1 నుండి 51వ అధ్యాయము 64 వరకు. రోమన్ నెంబర్ 4, చరిత్ర భాగము. 52వ అధ్యాయము 1 నుంచి 34. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్, యెరూషలేము విధి లేదా గతి. అంటే నాశనం అయిపోయిన తర్వాత, కాల్చి తగలబెట్టిన తర్వాత దాని గతి ఏమైందని. అంతే. డీటెయిల్డ్ అవుట్లైన్ వచ్చే వారం మనం చూద్దాము. కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి, వాటిని మనం గమనించబోతూ ఉన్నాం. కాబట్టి మరలా అవన్నీ మనకు ఆ డేటు అవంతా కూడా ఇర్మియా యొక్క బ్యాక్గ్రౌండ్, కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండాలి. ఇర్మియా గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు, ఇర్మియా గ్రంథము మీరు చూసినట్లయితే కాలం అనేటువంటిది, ఇదిగో ఇక్కడ మనం రాసాము చూడండి. కాలం అనేటువంటిది 627 నుండి 585 BC. అంటే ఎందుకు ఈ కాలం ఇంపార్టెంట్ అంటే, ఇజ్రాయేలీలు 3 సార్లు చెరకు వెళ్ళారు. BC 606లో, 598, 586. అంటే దాదాపు ఈ 3 చెరలు కూడా ఈయన కాలంలోనే జరిగినాయి. అంటే ఈయన ప్రవచించటం ప్రారంభించినప్పుడు 606 అంటే ఇంకొక 21 సంవత్సరాల ముందుగా ఈయన ప్రవచించటం ప్రారంభించాడు. ఈయన ప్రవచనాలు దాదాపుగా ఈయన కాలం ఇది. ఈయన ప్రవచనాలు స్టార్ట్ అయినటువంటి ఒక 20 సంవత్సరాలకు గనక మనం చూసినట్లయితే చెర అనేటువంటిది ప్రారంభమైంది. అంటే చెరకు చాలా ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్త ఈయన. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీ ముందు ఎవరో వస్తూ ఉన్నారు, లేదా రోడ్డు దాటుతూ ఉన్నారు, వాళ్ళు చూసుకోకుండా రోడ్డు దాటేస్తున్నారు. ఒక లారీ చాలా వేగంగా వస్తుంది, వాళ్ళు చూసుకోకుండా ఉన్నారు, వాళ్ళని గుద్దేస్తారు. ఈలోపు మీరు ఎట్లా అరుస్తారు? చాలా దూరంగా ఉందనుకోండి, అంత దూరము మామూలుగా కంగారు లేకుండా మీరు చెప్తారు. బాగా దగ్గరకు వచ్చేస్తే ఎంత దగ్గరకు వస్తుందో అంత టెన్షన్ పెరిగిపోతుంది, గట్టిగా కెవ్వు అని కూడా కేకేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ కూడా మనం ఏం గమనిస్తున్నామంటే,
రాబోయేటువంటి ఉగ్రత అంటే ఆ బబులోను వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని, ముఖ్యంగా ఈ యోధాకి సంబంధించిన ముఖ్య పట్టణం యెరూషలేము ఉంది కదా, ఈ నాశనము చాలా భయంకరమైనటువంటి నాశనం. చాలా మంది ప్రవక్తలు ముందు నుంచే రాబోతుంది ఉగ్రత, రాబోతుంది రాబోతుంది అని వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చాలా ముందు ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఎంత దగ్గరకు వస్తూ ఉంటుందో ఆ దగ్గరకు వచ్చిన కొద్దీ ఏమవుతుందంటే దాని సీరియస్నెస్ అంటే ఇంటెన్సిటీ అనేటువంటిది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇర్మియా కాలంలో గనక మీరు చూసినట్లయితే ఆయన కొట్టారు, ఆయన నీళ్ళు లేని గోతిలో పడేశారు, ఆయన ప్రవచనాలు ఆపటం లేదు. కారణం ఏమిటంటే చాలా దగ్గరలో ఉంది ఆ నాశనం. కాబట్టి మిగిలిన ప్రవక్తలు అందరికంటే కూడా ఇర్మియా గ్రంథం అనేది ఒక వైవిధ్యమైన పుస్తకంగా మనం చెప్పవచ్చు. ఎట్లా మనము చెప్పవచ్చు అంటే ఆయన రాబోయేటువంటి ఉగ్రతను చాలా దగ్గర నుంచి చూసినటువంటి ప్రవక్త. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చదువుకునేటప్పుడు 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ కనబడుచున్నదని నేను అనగగా, యెహోవా నువ్వు బాగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇర్మియా నీకేం కనబడుతుంది అంటే, అయ్యా నాకు ఒక బాదాం చెట్టు కనబడుతుంది, ఆ చెట్టుకు చువ్వ కనబడుతుంది. చువ్వ అంటే ఐ సీ ఎన్ ఆల్మండ్ ట్రీ అని చెప్పేసి అంటాడు. అండ్ ఇట్ ఈస్ రెడీ టు స్ప్రౌట్ అంటే అది చిగుర్చటానికి రెడీగా ఉంది, అది చిగురుస్తూ ఉంది. చువ్వ అంటే మనం ఈ కొమ్మల పైన ఉంటాయి కదా చిగురులు, అవన్నమాట, అంటే లేతవి, అంటే అది చిగురిస్తూ ఉంది. అంటే బాదాము చెట్టును గనక చువ్వను చూసినప్పుడు ఏమర్థమవుతుంది? ఆహా, ఇక అది కాపు అనేటువంటి చాలా దగ్గరగా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. అలాగనే నాకు బాదాము చెట్టు కనబడుతుంది, దాని చువ్వ కనబడుతుంది అంటే నువ్వు బాగా చూసావు. ఆ బాదాం చెట్టు ఎలాగైతే ఆతురపడుతుందో కాయటానికి, అలాగనే నేను చేయాల్సినటువంటి పని చేయటానికి నేను ఆతురపడుచున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే దేవుడు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు కదా, బబులోను వాళ్ళు వస్తారు, నాశనం రాబోతుంది అని. ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను చాలా ఆతురపడుతున్నాను, ఎంత త్వరగా చేసేద్దామా అని ఆతురపడుతున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు. రెండవది 12వ వచనము, యెహోవా నువ్వు బాగా కనిపెట్టావు, నేను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కున ఉంది అని చెప్పేసి అంటాడు. ఏం కనబడుతుంది అంటే, అయ్యా నాకు ఒక బాణ కనబడుతుంది. ఈ బాణ కూడా ఎట్లా ఉంది అంటే, మీరు బాణ గనక కింద మంట పెట్టినట్లయితే ఏమవుతుంది, అది మండుతూ కనబడుతుంది. ఈ బాణ మసులుతూ ఉంది. అంతేకాదు దీని ముఖం అనేటువంటిది ఉత్తర దిక్కుకుంది అని చెప్పేసి అన్నాడు. అవును, నువ్వు కరెక్ట్ గా చూసావు. 14వ వచనము, అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుంచి కీడు బయలుదేరి దేశ నివాసులు అందరి మీదకి వచ్చును. మసలటము అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, ఈ ఉత్తర దిక్కుకు దాని ముఖం ఉంది కదా, అవును, ఉత్తర దిక్కు నుంచే రాబోతూ ఉంది. ఎలాగైతే మసలుతూ ఉందో అలాంటి పరిస్థితి అనేటువంటిది అక్కడ నేను కలగజేయబోతూ ఉన్నాను. అది కూడా ఎట్లా కలగజేయబోతున్నానంటే చాలా త్వరగా నేను ఆతురపడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏమిటి అంటే, ఒకటి కీడు వస్తుంది, అది ఎటు నుంచి అనేటువంటి చెప్పాడు. అది ఎటు నుండి అంటే ఉత్తరం, అంటే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరం అన్నమాట, మ్యాప్ గనక మీరు చూసినట్లయితే. రెండవది ఆ కీడు అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి చెప్పాడు. ఎలా ఉంది అంటే మసలుతూ ఉన్నటువంటి బాణ. ఇక మసలడం కంటే ఇంకెక్కువ ఏమైనా ఉంటుందా? ఇక మసిలిన తర్వాత ఎవాపరేట్ అయిపోవటమే. కాబట్టి మసలుతూ ఉన్నటువంటి బాణ. మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు ఇంకా ఎంతకాలం ఉంది అనేటువంటి దానికి బాదాం చెట్టు చువ్వను చూపించాడు. ఎంతకాలం ఉంది అంటే, నేను చాలా ఆతురపడుతున్నాను, అంటే దగ్గరగా కాదు, చాలా దగ్గరగా ఉంది నాశనం అనేటువంటిది. కాబట్టి నువ్వు చూసినటువంటి విషయాలు బయలుదేరి వెళ్ళి చెప్పు అని చెప్పేసి అన్నాడు. బయలుదేరి వెళ్ళి చెప్పు అన్నాడు, కానీ వాళ్ళెవరు కూడా వినటానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితిని మీరు చూస్తూ ఉంటారు. వాస్తవంగా ఏ రోజు పాఠం ఆ రోజు మీరు రాసుకుంటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దగా ఎక్కువ మంది హోంవర్క్ చేయరు. ఒకవేళ ఇర్మియా గ్రంథం చదివారో లేదో కూడా ఎక్కువ మంది చదివి ఉండరు. ఇందులో ఉన్నటువంటి మీరు అధ్యాయాలు గనక చదివినట్లయితే ఇర్మియా చూసినటువంటి దాన్ని బట్టి ఎంత వేదనగా తెలియజేస్తూ ఉంటాడో అర్థమవుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు. ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడంటే, కీడు రాబోతూ ఉంది, అందరూ కూడా చావబోతూ ఉన్నారు, భార్యకు భర్త, భర్తకు భార్య ఉండరు, అంతేకాదు పిల్లలు కూడా ఉండరు, పిల్లలందరూ కూడా చావబోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో
చేసుకున్నా గానీ అనవసరమే. అందుకని ఏమన్నాడంటే 16వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 1-2 వచనాల్లో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. ఈ స్థలం ముందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నువ్వు వివాహం చేసుకోకూడదు. ఏం ఇర్మియా ఈడొచ్చింది కదా, ఏం ఇంకా పెళ్లి చేసుకోవా అని ఊరోళ్ళు అడుగుతారు. ఊరోళ్ళు అడిగితే లేదండి నేను చేసుకోను అంటాడు. ఏమైంది అంటే, పెళ్లి చేసుకున్నా గానీ అనవసరం వెళ్ళే అంటాడు. ఏం అనవసరం అంటే, భార్యకు భర్త భర్తకు భార్య ఉండరు, ఉత్తర దేశం నుంచి కీడు రాబోతుంది, ఎలాగూ అందరూ చావబోతారు, పిల్లలొద్దా నీకంటే ఆ కన్నోళ్ళ పరిస్థితి కూడా అనవసరమేలే, కాబట్టి నేను కని మాత్రం లాభమే ఉంది, కాబట్టి నేను చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏ విషయాలైతే వాళ్ళకు చెప్పమని చెప్పేసి అన్నాడో దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రవక్తలకు. అంతేకాదు, మీరు ఇర్మియా గ్రంథం కనుక మీరు చూస్తూ గనక ముందుకు వెళ్ళినట్లయితే, ఇర్మియా ఎంత వేదన పడ్డాడు. దగ్గరకు వచ్చేస్తుంది. ఉదాహరణకు ఒక లారీ వస్తుంది, దగ్గరకు వస్తుంది అన్నా కానీ చలనం లేకుండా ఉన్నారనుకోండి, ఇంకొక 2 సెకండ్లో వాళ్ళని గుద్దబోతుంది. ఎట్లా ఉంటాయి మీ ఫీలింగ్స్? సరేరా అబ్బాయి, చెప్పేది ఏదో చెప్పాను సావంటారా? లేదు. ఒకవేళ వాళ్ళు మీరు బాగా ప్రేమించినటువంటి మీ కుటుంబ సభ్యులైతే, మీ అమ్మో నాన్నో, మీ అక్కో చెల్లో, మీ అన్నో తమ్ముడో, మీ భార్యో భర్తో, మీ పిల్లలో, వాళ్ళ దగ్గరికి లారీ దగ్గరకు వస్తుంది గుద్దటానికి, రోడ్డు మీద వాళ్ళు చూసుకోవట్లేదు. మీరు చెప్పారు అయినా కానీ ఇక్కడ లారీ ఏమి రాదులే, నువ్వేమి కంగారు పడబాకు అని అంటున్నారు, కానీ లారీ వచ్చేది మీకు కనబడుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఫీల్ అవటమే కాదు, వాళ్ళు అలా నిర్భయంగా ఉన్నారు. ఈ లోపు లారీ వచ్చింది, గుద్దింది, మనిషి ఎగిరిపోయాడు, రక్తం అంతా చల్లా చెదురు, మొత్తము కూడా ముద్ద అయిపోయింది మనిషి. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇర్మియా గ్రంథంలో కూడా ఏం జరుగుతుందంటే, ఆయన చెప్పాడు, ఎవరు వినలేదు, ఎవరు నమ్మలేదు. తీరా ఏమైందంటే 3 సార్లు చెర అనేటువంటిది ఎలాగైతే ఆయన చెప్పాడో 1వసారి ఆయన కాలంలోనే జరిగింది. అయినా సరే మరలా చెప్పినా వినలేదు. 2వసారి ఆయన కాలంలోనే జరిగింది, అయినా వినలేదు. ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు, 3వసారి వాళ్ళు వినలేదు. వీళ్ళు ఎంత మూర్ఖులో చూడండి. ఒకసారి వచ్చింది, ప్రవచించాడు, ఇర్మియా నువ్వు చెప్పిందే కరెక్టు, బుద్ధిహీనంగా మేము ఉన్నాం సారీ అని చెప్పేసి వెంటనే మారు మనసు పొందాలి కదా, లేదు. మరలా 2వసారి, మరలా 3వసారి, చివరికి అది కాలి తగలబడిపోయే వరకు. దేవుడు కూడా చూడండి, కొందరు అంటారు 3 సార్లు ఎందుకు, ఒక్కసారి ఫినిష్ చేయొచ్చు కానీ, ఏమో ఎవడన్నా మారు మనసు పొందుతాడేమో అని ఫస్ట్ ఒకసారి శిక్ష పడిన తర్వాత మరలా టైం ఇచ్చాడు. లేదు, ఎవడూ మారలేదు. ఒకసారి వేసేయచ్చు కదా అంటే, లేదు, మరలా ఎవడన్నా మారతాడేమో, మరలా టైం ఇచ్చాడు 3వసారి. ఒకవేళ మీరు రాజుల గ్రంథంలో కనుక చదివినట్లయితే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం, దేవుడు వాళ్ళు మారాలి అనే ఎదురు చూస్తున్నాడు. వాళ్ళని నాశనం చేయటం దేవునికి ఏమి ఇష్టం లేదు. డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి, అందులో అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు పరిచయం. 1వ అధ్యాయము 4వ వచనం నుండి 19వ వచనం వరకు ఇర్మియా పిలువబడుట మరియు ప్రకటించు పని అప్పగించబడుట. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ఇజ్రాయేలీలు యెహోవాను విడిచిపెట్టుట. 3వ అధ్యాయము 6వ వచనం నుండి 4వ అధ్యాయము 4వ వచనం వరకు అవిశ్వాసులైన ఇజ్రాయేలీలను మారు మనస్సు పొందమని పిలుచుట. 4వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ వచనం వరకు ఉత్తరము నుండి నాశనము వచ్చుచున్నది. అంటే మీరు ఇజ్రాయెల్ దేశం మ్యాప్ కనుక చూసినట్లయితే ఉత్తరము పైన, ఒకవేళ మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, ఇజ్రాయెల్ దేశానికి నేను ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశాన్ని కనుక మీరు చూశారనుకోండి, ఇలాగ ఉంటుంది కదా. ఇలా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశము ఇదంతా కూడా సముద్రం, ఇటువైపు మధ్యధరా సముద్రం, ఇటువైపు అంతా కూడా ఎడారి. కిందకి వచ్చేసారనుకోండి, కిందకి వస్తే వాళ్ళకు ఐగుప్తు దేశం, మరొక రకంగా చెప్పాలంటే ఆఫ్రికా ఖండం అనమాట. ఇలా పైకి వెళ్ళిపోయి ఇటువైపు తిరిగితే యూరప్ ఖండం, అంటే సిరియా వస్తుంది. అక్కడి నుంచి ఇటువైపు కనుక తిరిగితే ఆసియా ఖండం, అంటే వాళ్ళు ఉన్నది కూడా ఆసియా ఖండం ఇదంతా, కానీ ఆసియా ఖండం అంచు అనమాట. ఈ ఆసియా ఖండం నుంచి ఇటువైపు వెళ్తే యూరప్ ఖండము, కిందికి వస్తే ఆఫ్రికా ఖండము. అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఈ 3 ఖండాల యొక్క జంక్షన్ అన్నమాట ఇది. కాబట్టి ఈ దేశానికి ఎవరైనా రావాలి అంటే 2 దారులు. ఇటువైపు నుంచి రాలేరు సముద్రం, ఇటువైపు నుంచి రాలేరు ఎడారి.
కాబట్టి ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగాయంటే, అంటే రోమన్స్ వచ్చేటప్పటికి అక్కడ మరలా పరిస్థితి మారిపోయింది. వాళ్ళు సముద్రాల మీదే ఓడలు వేసుకొని యుద్ధాలకు వచ్చేవాళ్ళు. కానీ మీరు బాబిలోను, మెడో పర్షియన్స్ వీళ్ళ టైంలో గనక చూసినట్లయితే, ఇప్పుడు ఈ దేశానికి రావాలంటే రెండు దారులు. ఇటువైపు లేదు సముద్రము, ఇటువైపు లేదు ఎడారి. వస్తే ఇటు నుంచి రావాలి. ఇటు నుంచి అంటే ఆఫ్రికా ఖండం వాళ్ళు అయితేనే రాగలరు. లేదంటే ఇటువైపు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, యూరప్ ఖండమైన, ఆసియా ఖండమైన, ఇక్కడికి వచ్చి ఇట్లా రావాలి, లేదా ఇక్కడికి వచ్చి ఇట్లా రావాలి. ఇది ఉత్తర దిక్కు, ఇది దక్షిణ దిక్కు, ఇది తూర్పు దిక్కు, ఇది పడమర దిక్కు. కాబట్టి పడమర నుంచి వాళ్ళకి ఎలాగూ రాదు, తూర్పు నుంచి రాదు, దక్షిణం నుంచి కూడా లేదు. ఇప్పుడు వచ్చే బబులోన్ అంటే ఇటువైపు ఉంటుంది అనమాట. బబులోను వాళ్ళకి ఇటువైపు ఉంటుంది. అష్షూరు కూడా వాళ్ళకి ఇటువైపే ఉంటుంది. మాదీ పారసిక కూడా వాళ్ళకి ఇటువైపే ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుందా? దాదాపు వాళ్ళకు వచ్చినటువంటి అన్ని యుద్ధాలు కూడా ఇటు నుంచే వచ్చినాయి, ఉత్తరం నుంచే వచ్చినాయి, ఇటు నుండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఉత్తరం నుంచి నాశనం వస్తుంది, ఉత్తరం నుంచి నాశనం వస్తుంది అనేటువంటి దేవుడు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా కొన్ని ప్రవచనాలు ముందుకు గనక వెళ్ళినట్లయితే అది బబులోను వాళ్ళ వల్ల వస్తుంది అనేటువంటి దాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు, 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 18, ఉత్తరం నుంచి నాశనం వచ్చుచున్నది అని చెప్పేసి తెలియజేశాడు. తర్వాత 4వ అధ్యాయము 19 నుండి 31 వరకు, యూదాను నిర్మూలము చేయుటలో ఉన్న వేదన. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు, యెరూషలేము మారు మనస్సు పొందుటకు నిరాకరించుట. మారు మనసు పొందు అంటే లేదు, మేము పొందము అన్న విధంగానే వాళ్ళ ప్రవర్తన ఉంది. 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 5వ అధ్యాయము 14వ వచనం నుండి 31వ వచనం వరకు, దేవుడు తీర్పును ప్రకటించుట. మరి మేము మారు మనసు పొందమని చెప్పేసి అన్నారు కదా, మరి మారు మనసు పొందకపోతే మీకు రాబోయేటువంటి శిక్ష ఇది అనేటువంటి దాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. తర్వాత 6వ అధ్యాయము 1వ వచనం నుండి 30వ వచనం వరకు, యెరూషలేముకు కలుగు నాశనము అతి సమీపములో ఉన్నది. అంటే మన భాషలో చెప్పాలంటే టైం కూడా లేదన్నమాట, వాళ్ళకు చాలా దగ్గరకు వచ్చేసింది. 7వ అధ్యాయము 1 నుంచి 29 వరకు, దేశంలో ఉన్న దుష్టత్వము లేదా కీడు, అంటే దేశం ఎంత పాడైపోయింది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనే దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 30వ వచనం నుండి 8వ అధ్యాయము 3వ వచనం వరకు, బెన్ హిన్నోము లోయ. ఈ లోయను బాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేల్ ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లలను నరబలి ఇచ్చేవాళ్ళు అనమాట. దాని గురించి దేవుడు ఎటువంటి ప్రవచనాలు వాళ్ళకి తెలియజేశాడు అనేటువంటి దాన్ని, అంటే పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. దేవుడు వాళ్ళకి బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని తీసుకొని వెళ్ళి బొమ్మల దగ్గర, విగ్రహాల దగ్గర, అంటే నరబలిస్తే ఆ బొమ్మలు ఏదో ప్రత్యక్షమవుతే మాకు కావలసిన దీవెనలు ఇస్తాయి అన్నటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. తర్వాత 8వ అధ్యాయము 4వ వచనం నుండి 17వ వచనం వరకు, పాపము మరియు విశ్వాసఘాతకము, అంటే ఇజ్రాయేలీలు ఎట్లా దేవుని యెడల ఉన్నారు అనేటువంటి స్వభావాన్ని దేవుడు చెప్తున్నాడు. 8వ అధ్యాయము 18వ వచనం నుండి 9వ అధ్యాయము 22 వరకు, ప్రజల కొరకు ఇర్మియా చేసిన విలాపం అంటే ఏడ్పు అన్నమాట. ఎంత చెప్పినా విని వాళ్ళు మారకుండా ఉండేసరికి వాళ్ళని గురించి ఇర్మియా చాలా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇక రాబోయేటువంటిది శిక్షే. మరి వాళ్ళందరూ, నా ప్రజలందరూ కూడా చావబోతున్నారు, అది కూడా భయంకరమైన చావు. 10వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ వచనం వరకు, విగ్రహములు మరియు జీవము గల దేవుడు మధ్య గల వ్యత్యాసం. 11వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు, నిబంధన మీరిపోవుట బ్రాకెట్లో విననొల్లక పోవుట. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, ఇర్మియా యొక్క ఫిర్యాదు. 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 17 వరకు, దేవుని సమాధానం.
13వ అధ్యాయము 1 నుండి 11 వరకు చీకిపోయిన నడికట్టు. 13వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ద్రాక్షరసముతో నింపబడిన సిద్ధెలు. 13వ అధ్యాయము 17 నుండి 27 వరకు చెరను గూర్చి చెప్పబడుట. 14వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఇజ్రాయేల్ మీదకు రాబోయేటువంటి నాశనము దేవుడు 3 విధాలుగా రప్పిస్తానని చెప్పాడు. అందులో 1 కరువు, 2 తెగులు, 3 ఖడ్గము. అంటే బబులోను వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకోవటానికి చుట్టూ ముట్టడి వేశారనమాట. చుట్టూ ముట్టడి వేసినప్పుడు లోన వాళ్ళు లోనే ఉండిపోయారు. ఉండిపోయేసరికి వాళ్ళకి ఏమొచ్చిందంటే తినటానికి ఆహారం లేకుండా కరువు వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లోనే మనం ఉన్నాం అనుకోండి, ఇంట్లోనే ఉండి దొంగలు వచ్చారు, తలుపులు వేసేసుకున్నాం. తలుపులు వేసుకొని 1 గంట 2 గంటలు ఒక రోజు పర్లేదు, లోపలే ఒక 4-5 నెలలు ఉండాలంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదు. ఎట్లా ఉంటుంది పరిస్థితి అప్పుడు? ఆ రోజుల్లో లాగా ఊరు బయటికి బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి, అంటే 1కి 2కి ఊరు బయటికి వెళ్ళాలి. కాకపోతే మీరు ఏం చేశారంటే తలుపులు వేసేసుకున్నారు. తలుపులు వేసేసుకొని ఒకసారి ఊహించుకోండి, 1 సంవత్సరం పైన ఇజ్రాయేలీలు లోపలే ఉన్నారు. ఎట్లా ఉంటుంది? 1 వచ్చినా బయటికి రావట్లేదు, 2 వచ్చినా బయటికి రావట్లేదు, ఏమొచ్చినా లోపలే. అప్పుడు ఏమొస్తాయి? మొత్తం కూడా అంటువ్యాధులు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు 1 కరువుకు చచ్చిపోయారు, 2 తెగుళ్ళు వచ్చి వ్యాధులు వచ్చి చచ్చిపోయారు. బయటికి వచ్చారనుకోండి, ఒకవేళ తలుపు తీసుకొని ఊరు బయటకు వచ్చారంటే బబులోను వాళ్ళు ఉన్నారు, కత్తితో నరికి చంపేశారు. కాబట్టి అందరూ కత్తితో నరకబడి చావలేదు. ఇజ్రాయేలీలకు దేవుడు 3 విషయాలు చెప్పాడు. మీరు నా మాట గనక నిబంధన గనక లోబడకపోతే నేను మీ మీదకి కరువు, దీన్ని క్షామం అని చెప్పేసి అంటాడు. క్షామం చేత, తెగులు చేత, ఖడ్గము చేత నేను మిమ్మల్ని చంపుతాను. ఈ 14వ అధ్యాయం కనుక చూసినట్లయితే 12వ వచనం వరకు ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియపరిచాడు అనమాట. 14వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు అబద్ధ ప్రవక్తలు. ఈరోజు సమస్య ఏమిటి అంటే ఈ రోజే కాదు, ఆ రోజు కూడా ఇర్మియా వచ్చి ఇంత క్లియర్గా లేదు, చాలా దగ్గరలో ఉంది, ఉత్తర దిక్కు నుంచి రాబోతూ ఉంది, దేవుడు ఆతురపడుతూ ఉన్నాడు, కాబట్టి క్షామం రాబోతూ ఉంది, తెగులు రాబోతూ ఉంది, ఖడ్గం రాబోతూ ఉంది, మీరు మారు మనసు పొందండి అంటే ఈ పనికి మాలిన వాళ్ళ అబద్ధ ప్రవక్తలు వచ్చి కానే కాదు, దేవుడు తన బిడ్డల్ని ఎందుకు చంపుతాడు, అది కానే కాదు, ఒకవేళ వాళ్ళు వచ్చినా గానీ దేవుడు మనకే విజయం ఇస్తాడు అని చెప్పేసి చెబుతున్నారు. ఇంకెవడు మాడతాడు? ఎవడు మాడు. ఈవేళ కూడా వెళ్ళి బైబిల్లో ఉన్నదున్నట్లుగానే మనం బ్రతకాలి, లేకపోతే మన మీదకి శిక్ష వస్తుంది అంటే ఏమి రాదు. మీరు ఎలాగైనా అబద్ధమైనా మోసం చేసినా ఎట్లా బ్రతికినా గానీ మీరు యేసు సొంత రక్షకుడిగా అంగీకరించండి, పరలోకం వచ్చేస్తారు అని కొంతమంది దుర్బోధ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అలాగనే ఉంటున్నారు, జీవితాల్లో మార్పు అనేటువంటిది లేదు. కాబట్టి ఇర్మియా కాలంలో కూడా అదే విధమైనటువంటి సమస్య అన్నమాట అబద్ధ ప్రవక్తలతో. 15వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు తన మనస్సును మార్చుకొనడు. అంటే వీళ్ళకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే అంత వినాశనం అనేటువంటిది దేవుడు మన మీదకి రప్పించడు. అసలే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. మనకు సినిమాలు కూడా ఉంటాయి కదా, దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు, ఆమయుడు, ఈమయుడు, అంతా కూడా ఈ మయుడులను చూపించటమే గాని దేవుల్లో ఉన్న ఉగ్రతను చూపించేది ఎక్కడైనా ఉందా? అందుకనే ఈ ఇర్మియా చెప్పేటువంటివంతా ఏంటి? కరువు వచ్చి వాళ్ళ పిల్లల్ని, మన పిల్లల్ని మనమే వండుకొని తినేటట్లు దేవుడు చేస్తాడా? మనమంతా కూడా దేవుని బిడ్డలు, అది కూడా యెరూషలేము పట్టణంలో, ఈ పట్టణంలో మనం వ్యాధులు వచ్చి చచ్చిపోతామా? అసలు యెరూషలేము అంటేనే ఆశీర్వాదానికి గుర్తు. అలాంటిది మనం బయటికి వెళ్తే వాళ్ళు నరికేస్తుంటే దేవుని బిడ్డల్ని దేవుడు వాళ్ళు నరుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు. ఇదంతా జరిగేది కాదు. అయితే మీరు 15వ అధ్యాయం కనుక చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. 1వ వచనం గమనించండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషే, సమూయేలు నా ఎదుట నిలవబడి ఈ ప్రజలను గురించి అంగీకరించుటకు నాకు మనసు లేదు. మోషే అంటే ఇజ్రాయేలీలు పనికిమాలిన వాళ్ళ గురించి, అయ్యా వద్దు, వాళ్ళని నాశనం చేయొద్దు,
వాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళైనా మళ్ళీ మధ్యలో అడ్డుపడి దేవుడు తెగులు రాగానే అయ్యా వద్దు వాళ్ళని కరుణించు. సమూయేలు కూడా సేమ్. మీరు మోషే, సమూయేలు ఈ పేర్లు విన్నప్పుడు ఇజ్రాయేలీల తరపున దేవుణ్ణి వేడుకున్నటువంటి గొప్ప నాయకులు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు చెప్తూ ఉన్నాడు 15వ అధ్యాయం 1వ వచనం మరలా, అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలుయు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఉండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టేదను. కాబట్టి ఇంక నేను మనసు మార్చుకునే పరిస్థితే లేదు ఇర్మియా, చెప్పు వాళ్ళకి. వాళ్ళు మోసపోతున్నారేమో, అబద్ధ ప్రవక్తలు వచ్చేసి ఈ కరువులు ఉండవు, తెగుళ్ళు ఉండవు, ఖడ్గం ఉండదంటే వాళ్ళు మోసపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పు, ఎటువంటి వాళ్ళు వచ్చినా, సాక్షాత్తు మోషే, సమూయేలు లాంటి వాళ్ళు దిగొచ్చినా గానీ ఈ ప్రజలను అంగీకరించంటే నాకు మనసు లేనే లేదు. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందారా సరే, లేకపోతే మాత్రం వచ్చేటువంటి నాశనం వచ్చేదే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఈవేళ కూడా మీరు చూడండి, దేవుని వాక్యాన్ని స్ట్రిక్ట్ గా వెళ్ళి బోధించామనుకోండి, ఫులిష్నెస్ గా ఉంటుంది. పక్కోడు వస్తాడు అబద్ధ ప్రవక్త, అదేమి లేదు, వాళ్ళు అలానే చెప్తారు క్రీస్తు సంఘం అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని, నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ అంటారు. ఇంతమంది నరకానికి వెళ్తారా? ఆయన నరకంలో వేయటం దేవునికి ఇష్టమా తన ప్రజల్ని, తన బిడ్డల్ని? కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోయేది. అప్పుడప్పుడు అబద్ధం ఆడకుండా ఎవడుంటాడు? అవసరం అన్న తర్వాత అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, అదంతా చేయకుండా బతకలేం అని వాళ్ళు చెప్పేసరికి వాళ్ళకి అదే చాలా నచ్చిద్ది, మనం చెప్పేది నచ్చదు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసిన మోసం కూడా అదే. ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ అబద్ధ ప్రవక్తలు కనుక లేకపోతే జనాలు మారేవాళ్ళేమో, వీళ్ళు వచ్చి మారే వాళ్ళని కూడా మారకుండా చేశారు. ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో మీరు చూడండి, దాదాపుగా కొన్ని వేల సంఘాలు ఏర్పడినాయి. ఈ రోజు ఇంతమంది ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు, కానీ సీరియస్ గా క్రైస్తవ్యాన్ని ఎంతమంది అవలంబిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది. కారణం ఏమిటి అంటే బోధ అనేటువంటిది వాళ్ళు కఠినంగా చేయటం లేదు, ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు బోధించటం లేదు. 15వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 10వ వచనం నుండి 21వ వచనం వరకు మరలా ఇర్మియా యొక్క ఫిర్యాదు అనమాట. వాస్తవంగా ఇర్మియాకి చాలా డిఫికల్ట్ టాస్క్ అప్పగించాడు దేవుడు. ఏమి డిఫికల్ట్ టాస్క్ అంటే, ఉదాహరణకి దేవుడు ఎవరినో అంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, పనికిమాలిన వ్యక్తి, పనికిమాలిన కుటుంబమో ఉన్నారు. వాళ్ళు దేవునికి చాలా దూరంగా జీవిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నరబలి అర్పిస్తూ ఉన్నారు, అంత కిరాతకులు, అంత ఘాతుకం చేస్తున్నారు. ఈ రోజు జరిగినట్లుగా మనకి చిత్తూరు జిల్లాలో జరిగింది కదా, అట్లాంటి ఘాతుకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం జరుగుతూ ఉన్నాయి. దేవుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. అలాంటి పనికిమాలిన వాళ్ళని నేను కరుణించకుండా నాశనం చేస్తాను, మోషే సమయంలో వచ్చినా నేను వినను, నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. చెప్తే ఉదాహరణకి ఆ ఉద్యోగం మనకే ఇచ్చాడు అనుకోండి, నువ్వు వెళ్ళి చెప్పు అని, ఎట్లుంటుంది? బ్రదర్ మా గురించి రాబోయేటువంటి వినాశనం గురించి ఇంత అక్కర తీసుకొని చెప్తూ ఉన్నారు, మేము నాశనం అయిపోతాం, మా పిల్లలు నాశనం అయిపోతారు, మా కుటుంబం నాశనం అయిపోతుందని ఇన్ని విషయాలు చెప్పారు, మంచి విషయాలు. ఉండండి బ్రదర్, టీ తాగి వెళ్దురు, కాఫీ తాగి వెళ్దురు అంటారా? మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి, మీరు దీవించబడతారు. మీ పిల్లోడు కొంచెం అమ్మ అబద్ధాలు ఆడతాడు, పనికిమాలినోడు, జుట్టు ఇష్టం వచ్చినట్టు క్రాఫ్ వేయించుకున్నాడు, చిరిగిపోయిన బట్టలు ఫ్యాషన్ అని తిరుగుతున్నాడు, తల్లిదండ్రులను లెక్క చేయట్లేదు, పెద్దోళ్ళని లెక్క చేయట్లేదు, గాలికి తిరుగుతున్నాడు, అయినా పర్లేదమ్మా, వయసులో ఉంటే అలాగనే ఉంటారు, దేవుడు దీవిస్తాడంటే 100 రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళు 500 రూపాయలు కానుక ఇచ్చి పంపిస్తారు. అదే ఏంటమ్మా ఆ బిడ్డ, ఏం పెంపకం, ఆ జుట్టు ఏంటి, ఆ బట్టలు ఏంటి, అసలు పెద్దవాళ్ళంటే మర్యాద లేకుండా ఆ విధానం ఏంటి, ఎట్లమ్మా దేవుడు దీవిస్తాడంటే? వాళ్ళకి మీకు టీ ఇవ్వబుద్ధి కాదు, కాఫీ ఇవ్వబుద్ధి కాదు, భోజనం అంతకంటే పెట్టబుద్ధి కాదు. పాపం ఇర్మియాకి దేవుడు అప్పగించిన ఉద్యోగం ఎట్లా ఉందంటే ఈ రోజులాగా కాదు, ఏ ఇంటికి వెళ్ళినా శాపం 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 ఇదే చెప్పాలి. నువ్వు చచ్చిపోతావు, నీ భార్యకి భర్త ఉండడు, భర్తకి భార్య ఉండదు, మీకు పిల్లలు ఉండరు, పిల్లలకి తల్లిదండ్రులు ఉండరు. ఒక మాట ఇక్కడ మీరు గమనించండి, 15వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు, 15వ అధ్యాయం 7వ వచనము, దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. అంటే ఎవడు కూడా నాసి గింజ, పనికిమాలిన గింజ ఎవడో మిగలడు, నేను తూర్పారబట్టడం స్టార్ట్ చేయబోతున్నాను. ఎక్కడ? ద్వారంలో నిలబడి నేను ఆ పని మొదలు పెట్టబోతున్నాను. నా జనులు తమ మార్గంలోని విడిచి నా యొద్దకు రారు గనక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను. ఎవరికి పిల్లలనే వాళ్ళు ఉండరు, అంటే భవిష్యత్ అనేది ఉండదు, నశింపజేయుచున్నాను. 8వ వచనంలో వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉందరు. అంటే మన భాషలో చెప్పాలంటే మొగుళ్ళు అందరూ చేస్తారు, భార్యలు మిగిలిపోతారు. ఒకళ్ళు కాదు, ఊర్లో వాళ్ళందరికీ అదే పరిస్థితి.
8వ వచనంలో అంటున్నాడు, మధ్యాహ్న కాలమున యవ్వనులు తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును, పరితాపము భయము అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7 కన్న స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడుచుచున్నది. ఇవన్నీ వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పు అంటున్నాడు. నువ్వు చేస్తే చేసావు బాగానే ఉంది, కానీ ఈ డ్యూటీ నాకు అప్పచెప్పటం ఏంటయ్యా, నేను చెప్పటం. అదే మంచి వర్తమానం చెప్పమంటే ఎవరి దగ్గరకైనా వాళ్ళకో వాళ్ళ పిల్లలకో దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు అని సేవకుల్ని మనల్ని పంపిస్తే బ్రహ్మాండమైన కబురు. వెళ్ళామనుకోండి, చెప్పామనుకోండి, నోట్లో చక్కెర పోసో స్వీట్ ఇచ్చో పంపిస్తారు. బ్రదర్ తీపి కబురు చెప్పారు ఉండండి అని. ఈ కబురు చెబితే వెళ్ళి అందరికీ లిటరల్ గా ఇర్మియా నాలుగు తన్ని పంపించేవాళ్ళు. ఇదంతా వెళ్ళి చెప్పు అనేసరికి ఇర్మియా యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే 10వ వచనంలో, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు అని గాను దేశస్తులందరితో కలహించు అని గాను నీవేళ నన్ను కంటివి. ఇర్మియా తన గురించి తనే చెప్పించుకుంటున్నాడు. ఏంటి నాకు ఈ ఉద్యోగం, వాడెవడో చావటం ఏంటి, ఊర్లో వాళ్ళందరూ చావటం ఏంటి, మొగుళ్ళు చావటం ఏంటి, వీళ్ళు సముద్రపు ఇసుక కంటే విధవరాండ్రు ఎక్కువ ఉండటం ఏంటి, నేనెళ్ళి వాళ్ళకి చెప్పటం ఏంటి, ఈ వార్త చెప్తే ఎట్లా ఉంటుంది? అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు అని గాను దేశస్తులందరితో కలహించుగాను అని గాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినా వారందరూ నన్ను చెప్పిస్తున్నారు. నేనేమో వడ్డీకి ఇవ్వలేదు, పోనీ వాళ్ళు నాకు ఇవ్వలేదు, బకాయిలేమి తిరిగి కట్టకుండా మా మధ్య ఏమి తగాదాలు లేవు, కానీ ఊర్లోకి వెళ్తే ప్రతి ఒక్కడు నువ్వెన్నడు నాశనం అయిపోతావు, నువ్వెన్నడు నాశనం అయిపోతావు. ఈ ఇర్మియా యొక్క ప్రకటన విని, ప్రవచనాలు విని నిజంగా ఇట్లా ఉంటే ఎంత చెప్పబుద్ధి అవుతుంది. మనం లేచి వాక్యం చెప్తూ ఉన్నాం అనుకోండి, మనం కూడా ప్రకటించడం మొదలు పెడుతున్నాం అనుకోండి, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ పాపాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అతిక్రమాలను బట్టి మనం చాలా సీరియస్ గా బోధిస్తూ ఉంటే ఎంతమంది మనల్ని దీవిస్తారు? పలానా బ్రదర్ అండి, పలానా సిస్టరు ఉన్నట్లుగా చెప్తారు, మొన్న మా ఇంటికి వచ్చారు, మా ఓడు పనికి మాలినోడు కదా మా అబ్బాయి, అలాంటి వాడు నాశనం అయిపోతాడని చెప్పారు అని చెప్పేసి మనల్ని మెచ్చుకుంటారా? మీరు చూడండి, వాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళైనా, వాళ్ళు వాళ్ళ బిడ్డలు నాశనం అయిపోతాం అనే మాట మన నోట్లో నుంచి వచ్చింది అంటే మాత్రం ఒప్పుకోరు. ఏం చెప్పించేస్తున్నారు అని చెప్పేసి అంటారు. అంటే మనం చెప్పించటం కాదు, ఉన్నట్లుగా చెప్పటం. ఇక్కడ కూడా ఇర్మియా పరిస్థితి అలాగనే ఉంది. ఇర్మియా దేవుడికి ఫిర్యాదు చేస్తున్నాడు, ఇదేంటయ్యా నువ్వు ఎవరితోనో చెప్పించుకుంటే చెప్పించుకో గానీ ఈ డ్యూటీ నాకు అప్ప చెప్పటం ఏంటి? అయ్యో నా తల్లి, అసలు నన్ను ఎందుకు కన్నావు ఇలాంటి పరిస్థితిలో? నేను వడ్డీకి ఇచ్చినోడిని కాదు, వాళ్ళు నాకు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కాదు, అయినా కానీ ప్రతి ఒక్కడు నన్ను తిడుతున్నాడు. పొద్దున లేచి ఊర్లోకి వెళ్తే ఇర్మియాని అందరూ తిట్టేవాళ్ళ. తర్వాత మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు కరువు, ఖడ్గము మరియు మరణము వాళ్ళ కొరకు దేవుడు రెడీగా పెట్టినాయి అనమాట. 16వ అధ్యాయం ఇవన్నీ ఎవరు చెప్పాలంటే మళ్ళీ ఇర్మియానే. 16వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుడు ఇజ్రాయేలీలను తిరిగి సమకూర్చును. 17వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు యూదా చేసిన పాపము. ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. 17వ అధ్యాయం మీరు గమనించినప్పుడు చాలా సీరియస్ మాటలు అనమాట. 1-2 వచనాలు. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రింద దేవతా స్తంభమును జ్ఞాపకం చేసుకుని చుండగా యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. యోధా చేసిన పాపాలు ఎట్లా రాశాడట దేవుడు? అది ఇనప గంటముతో వ్రాయబడి ఉంది, వజ్రపు మొనతో లిఖింపబడి ఉంది. మనకు చెప్తూ ఉంటారు వజ్రాన్ని గోయాలంటే వజ్రంతోనే అని. అంటే చాలా గట్టి పదార్థం అనమాట. అంటే నేను ఎట్లా రాశానని చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు అంత గట్టిగా నేను రాసి పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు. యోధా పాపం ఇనుప గంటంతో వ్రాయబడి ఉంది, వజ్రపు మొనతో లిఖింపబడి ఉంది. కాబట్టి గట్టిగా రాసి పెట్టాను, ఏం చెరిగిపోవటానికి లేదు. అది వాళ్ళు చేసినటువంటి పాపాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 17వ అధ్యాయము 14 నుంచి 18 వరకు విడుదల కొరకు ఇర్మియా చేసిన ప్రార్థన. వాస్తవంగా ఇజ్రాయేల్ నాశనం అయిపోవటానికి ఇర్మియాకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళైనా కానీ ఇర్మియా కూడా ఇజ్రాయేలీడే కదా. తన ప్రజల నాశనం ఆయనకి ఇష్టం లేదు. ఇవాళ మన కుటుంబ సభ్యులు ఎంత పనికి మాలినోళ్ళైనా, కొడుకు తాగుబోతుడైనా, వ్యభిచారైనా, ఎంత పనికి మాలినోడైనా వాడు నాశనం అయిపోతాడంటే కుటుంబ సభ్యులు వద్దులే, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం కరుణించు ప్రభువా అనే ప్రార్థన చేస్తారు. అవునయ్యా వీడు పనికి మాలినోడు, నువ్వు ఇంకా ఇంతకాలం ఉంచావేంటి భూమి మీద, నువ్వు తీసుకోవా వాడిని అనేం అడగరు. వద్దులే అయ్యా ఉంచులే అనే అడుగుతారు. కాబట్టి ఇర్మియా కూడా దేవుణ్ణి ఆయన ప్రకటించటం అయితే ప్రకటిస్తున్నాడు కానీ దాన్ని ఆయన కోరుకోవటం లేదు.
దేవుడికి ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. 17వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు, 19 నుండి 27 వరకు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుడి. 18వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు, 18 చాలా ఫేమస్ అధ్యాయం ఇది. కుమ్మరి మరియు మంటి. ఇర్మియాను లేచి బయలుదేరి వెళ్ళమంటాడు. ఎక్కడికయ్యా అంటే, నువ్వు లేచి ఒక కొమ్మరి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఆయన లేచి కొమ్మరి ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన సారి మీద పని చేస్తూ ఉన్నాడు అనమాట. కొమ్మరి జిగట మంటితో కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని కొమ్మరి మరలా ముద్ద చేసేసి తనకి ఇష్టమైనట్లుగా చేస్తాడు కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆ కుమ్మరిని చూసావా? ఆయన చేతిలో ఉన్నటువంటి మంటి, ఆయన దానికి ఏ షేప్ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తున్నాడు. లేదు, నచ్చకపోతే మరలా ముద్ద చేస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రజలందరినీ ఇలా చేయటానికి నాకు అధికారం లేదా అని అంటున్నాడు. మట్టి మీద కుమ్మరికి ఎలాగైతే అధికారం ఉంటుందో ఈ ప్రజల మీద కూడా మరి నాకు అలాగనే ఉంటుంది కదా. నా మాట వినకపోతే మరి నేనేం చేయాలి? మంచి షేప్ రాలేదు ఆయన చేసేటువంటి కుండకు. ఆయన ఏం చేస్తాడు? కుమ్మరి ఆయన అనుకున్నట్లుగా గనక రాకపోతే మళ్ళా పిసికి ముద్ద చేసేసి మళ్ళా ఫస్ట్ నుంచి చేస్తాడు. అలాగనే వీళ్ళు మరి నేను అనుకున్నట్లుగా లేరు కదా. అదే చెప్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం మీరు గమనించండి. 18వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ 10వ వచనము, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దాన్ని చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి ఎవరైతే నా దృష్టికి కీడు చేస్తూ వాళ్ళు నా దృష్టిలో అలాగ ఉంటారో అలాంటి వాళ్లకు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ మేలు గురించి నేను సంతాపపడతాను. అంటే ఆ మేలు నేను వాళ్ళకి చేయను. మరి ఏం చేస్తాను అంటే వాళ్ళని ఖచ్చితంగా నాశనం చేస్తాను. తర్వాత 19వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు, మంటి కూజ పగులగొట్టబడుట. ఇర్మియాకి దేవుడు చెప్పాడు. 19వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నువ్వు వెళ్ళి కుమ్మరి చేసినటువంటి మంటి కూజ కొను ఒక మంటి కూజ కొని. 2వ వచనము, పెద్దల్లో కొందరిని యాజకుల్లో కొందరిని పిలుచుకొని హర్షీతు గుమ్మము ద్వారమున ఎదురుగా ఉన్న బెన్హిన్నోము లోయలోకి వెళ్ళి నేను చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళకి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు కొన్నావు కదా కూజ, ఎత్తి పగలగొట్టు దాన్ని. ఆ కూజాని ఎత్తి పగలగొట్టిన తర్వాత మరలా దాన్ని కూజా చేయాలంటే అవుతుందా? మట్టి అంటే కుమ్మరి చేతిలో అది మెత్తగా ఉన్నంత వరకు దానికి ఎన్నిసార్లైనా రూపం ఇవ్వచ్చు. కానీ ఒకసారి దాన్ని కాల్చిన తర్వాత మట్టికి మరలా దాన్ని వేరొక రూపం ఇవ్వటం అనేది సాధ్యపడదు. ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇలాగ ఉంది. వాళ్ళకి నేను ఇక ఏ రూపం ఇవ్వలేను. మారు 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 అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారటం లేదు. వాళ్ళ హృదయం అనేటువంటిది అలాగైపోయింది. కాబట్టి ఈ కూజ పగిలిపోతే ఎవడో ఏం చేయలేడో ఇక ఈ ప్రజలను కూడా ఎవడో ఏమి చేయలేడు. 19వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి 8వ వచనము, ఆ మార్గమును పో ప్రతివాడు ఆశ్చర్యపడి దాన్ని కలిగి ఉన్న ఇడుములన్నిటిని చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణాన్ని నేను పాడుగాను అపహాస్యముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసము తమ కుమార్తెల మాంసము తిన్నట్లు చేయదును. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయి ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసం తినను. వాళ్ళు కుమారుల కుమార్తెల మాంసం తింటారు. చెలికాని మాంసం అంటే స్నేహితుడు ఉంటాడు కదా, అంటే కుమారులు కుమార్తెలు స్నేహితులు అంటే వాళ్ళ మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది. వేరెవరికైనా సరే కీడు కలగజేస్తాం కానీ వాళ్ళకి కలగజేయం. కానీ వచ్చేది ఎంత కీడు అంటే ప్రతి వాళ్ళు తమ కుమారులు కుమార్తెలు వాళ్ళ చెడిగాడు. అంటే కనికరం అనేది లేదు. నేను బతకాలి అంత కరువు నేను రప్పించబోతూ ఉన్నాను. 10వ వచనము, ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నువ్వు ఆ కూజాని పగలగొట్టి వారితో ఇలాగనాలి. ఒకసారి పగలగొట్టిన తర్వాత దాన్ని బాగు చేయడానికి సాధ్యమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీ దేశం ఉన్న పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. దీన్ని ఎవడూ బాగు చేయలేడు. ఎవడు కూడా ఇక బాగు చేయలేడు. కూజా పగిలిపోయిన తర్వాత ఎవడొచ్చినా ఇక మళ్ళా దాన్ని బాగు చేయలేడు. ఇప్పుడు దేశం పరిస్థితి కూడా ఎట్లుందంటే ఇక ఎవడొచ్చినా బాగు చేయలేడు. అంటే మీరు హోప్ పెట్టుకోవద్దు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం పర్లేదు, ఇంకా మనకు టైం ఉంది, దేవుని దగ్గర మనం అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు, ఇదంతా మీరు వినొద్దు.
కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే కూజా పగలగొడితే ఎవ్వడు ఏం చేయలేడు, ఒక మట్టి కూజాను. దేశం పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయలేరు అనే దాన్ని చెప్పమని చెప్పేసి అన్నాడు. అది 19వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ అధ్యాయంలో ఇర్మియాకి దేవుడు చెప్పాడు, నువ్వు ఒక కూజా కొనుక్కో, మంటి కూజా, కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొని దాన్ని తీసుకొని వెళ్ళు. దాన్ని తీసుకొని వెళ్ళి 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు జనులు పెద్దల్లో కొందరిని, యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమున ఎదురుగా బెన్హిన్నోము లోయలోకి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటించు. ఇక్కడ మనం గమనించినప్పుడు చెప్తూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే హర్షీతు గుమ్మపు ద్వారము, హర్షీతు గుమ్మపు ద్వారం, ఈ గుమ్మపు ద్వారం దగ్గరకు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి నేను చెప్పేటువంటి మాటలు నువ్వు అక్కడ ప్రకటించు అని చెప్పేసి అంటున్నాడు. ఈ గుమ్మాన్ని కనుక మీరు చూసినట్లయితే ఒకవేళ దీన్ని ఈస్ట్ గేట్ అని, ఒకవేళ ఈస్ట్ గేట్ అని మాత్రమే కాదు, దీన్ని వాళ్ళు ఏమంటారంటే డంగ్ గేట్ అని కూడా అంటారు. డంగ్ అంటే వ్యర్థం అనమాట. ఊర్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ గుమ్మం నుంచి బయటికి వెళ్తాయి. ఈ గుమ్మం దగ్గరికి వెళ్ళు. ఊర్లో ఉన్న వ్యర్థాలన్నీ ఈ గుమ్మం నుంచి వెళ్ళటం కాదు, అసలు వీళ్ళందరూ కూడా వ్యర్థమే, పనికిమాలిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ గుమ్మంలో నుంచి నేను బయటికి పంపించబోతున్నాను. ఊర్లో ఉన్నదంతా ఈ గుమ్మం నుంచే కదా వ్యర్థం బయటికి పంపించేది. అసలు వ్యర్థం ఏంటంటే వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరినీ ఈ గుమ్మంలోంచే పంపించబోతాను. అంటే దేవుడు పర్టికులర్గా ఎందుకు ఆ గుమ్మం దగ్గరికే వెళ్ళమని చెప్పేసి అన్నాడంటే దానికి కూడా ఒక కారణం ఉంది. కాబట్టి యెరూషలేములో ఇప్పుడు ఇక్కడ ఈ గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేయాలంటే ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కొందరిని తీసుకొని వెళ్ళాలి. 2 యాజకులు కొందరిని పిలుచుకొని వెళ్ళాలి. ఈయనేదో వెళ్ళేవాడు వెళ్ళటం కాదు, ఊర్లో పెద్ద మనుషులు కబురు పెట్టి రండి వాళ్ళకు పని ఉంది, ఏంటంటే చెప్తాను రండి అని వాళ్ళని యాజకులు, ఈ యాజకులను కూడా పిలుచుకొని వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, చేతిలో ఉన్నటువంటి కూజాన్ని ఎత్తి పగలగొట్టాలి. ఏం చెప్పి 19వ అధ్యాయం మనం గమనించాము ఇందాకడ 9వ వచనము, కుమారుల మాంసము కుమార్తెల మాంసము తింటాడు. 10వ వచనము, ప్రతివాడు చెలికాని మాంసం వాళ్ళు తింటారు అనేటువంటి విషయాలన్నీ చెప్పి నువ్వు ఆ కూజాన్ని పగలగొట్టాలి. పగలగొట్టడం అంటే అర్థం ఏంటి, ఇక ఈ విషయాల్ని ఎవడో మార్చలేడు, జరిగి తీరుతుంది అంతే. ఇప్పుడు ఈ శాపాన్ని చెప్తే మరి ఊరి పెద్దలు, ఊరిలో ఉన్నటువంటి ఈ ప్రవక్తల్ని, ఈ యాజకుల్ని పిలుచుకొని వెళ్ళమన్నాడు కదా, మరి వీళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటే ఏలుబడి చేసేటువంటి ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? ఎవరు ఏలుబడి చేస్తారో వాళ్ళే కదా, అధికారులు ఒప్పుకుంటారా? కాబట్టి దేశం నాశనం అయిపోతుంది, గతి రాబోతుంది అని ఉన్నటువంటి అధికారులనే పిలిచి వాళ్ళకి ఇదంతా కూడా చెప్తే జరిగి తీరుతుంది, మీరు ఎవరో మార్చలేరంటే కడుపు మండిపోదా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ విషయాలను ఎప్పుడైతే ఆయన తెలియజేశాడో రాసుకోండి. 20వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఇర్మియాను పశువురు కొట్టుట మరియు బాధించుట, ఆ గేటు దగ్గర ఉండి ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నారు అన్నటువంటి విషయము ఎప్పుడైతే తెలిసిందో 20వ అధ్యాయం 1వ వచనము, ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడగు పశువురు అనే యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది, కొట్టేశాడు. ఏంటి నువ్వేంటి, అసలు నువ్వు చెప్పే ప్రవచనాలు ఏంటి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఏంటి ఈ చెప్పేటువంటి ప్రవచనాలు? ఎవరైనా పిల్లల్ని చాలా ముద్దుగా పెంచుకుంటారు, అలాంటిది నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? మన దేశం గురించి, మన ప్రజల గురించి ఇలాంటి ప్రవచనాలు చెప్పేది. కొట్టేశాడు. కొట్టడం మాత్రమే కాదు, యెహోవా మందిరం మందున్న బెన్యామీను మీది గుమ్మంలో నుండి బొండలో అతన్ని వేయించాను, అంటే అరెస్ట్ చేయించాడు అనమాట. ఇర్మియా పాపం మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాడు, నాకేంటయ్యా ఈ ఉద్యోగము, నా తల్లి అసలు నన్ను నేల కన్నావు, ఎవరికి నేను వడ్డీ ఇవ్వలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఇదే గతి పడుతుంది అని. అయినా సరే దేవుడేమో చెప్పు అంటున్నాడు. వెళ్ళాడు, అన్నట్లుగానే చెప్పాడు. చెప్పేసరికి ఏం జరిగింది? కొట్టేశాడు. కొట్టడం మాత్రమే కాదు, ఈవేళ మనం సువార్త ప్రకటిస్తుంటే ఎక్కడైనా మనల్ని కొట్టారా? ఇంతకాలం నుంచి మనం వెళ్ళి వాక్యం చెప్తున్నాం కదా, ఎక్కడైనా కొట్టించుకున్నామా? ఒకవేళ కొట్టించుకుంటే మనం నోటి దూరద కొట్టించుకుంటామేమో కానీ వాక్యం చెప్పడాన్ని బట్టి అయితే ఇంతవరకు ఎవరు కొట్టుండ్రు. అటువంటి పరిస్థితులు మనకి తక్కువ, ముఖ్యంగా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో. ఒకవేళ ఉత్తర భారతదేశంలో అయితే కొన్ని పరిస్థితులు ఉంటూ ఉన్నాయి, కానీ ఇవేళైతే మనకు లేవు. ఇర్మియా చూడండి ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు. కొట్టడం మాత్రమే కాదు, ఆయన బొండల్లో వేసి బిగించేశారు. బిగించేసి అంటే అరెస్ట్ చేయించాడు అనమాట.
3వ వచనం మనం చదివేటప్పుడు, మరునాడు పశువులు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా, తెల్లారి బయటికి తెండాడిని బుద్ధి వచ్చి ఉంటుంది ఆడికని పిలిపించాడు. కొట్టారు, అరెస్ట్ చేశారు, బొండలో వేసి బిగించారు. బొండలో వేసి బిగించడం అంటే మీకు తెలుసు కదా, పౌలు శీలను కూడా ఎట్లానే బిగిస్తారనమాట. అంటే ఎట్లా అంటే ఆ రోజుల్లో మీరు మనిషిని కనుక చూసినట్లే ఇలా ఉంటుంది కదా, ఈ చేతులు ఇలా ఉండేటువంటి చేతులు కానీ కాళ్ళకు కానీ ఏం చేస్తారంటే బొండలు అని చెప్పేస్తుంటాయి. బొండలు అంటే ఏం లేదు, ఒక వుడెన్ స్టాక్ అన్నమాట. అంటే ఒక వుడ్ ప్లాంక్ ఎలాగైతే ఉంటుందో ఆ వుడెన్ ప్లాంక్ ఏముంటుందంటే ఇట్లా హోల్స్ ఉంటాయి. ఆ వుడెన్ ప్లాంక్ లో ఏం చేస్తారంటే ఈ కాళ్ళు పెట్టేసి బిగిచ్చేస్తారు, ఇక అటు ఇటు కదలలేరు అనమాట. అంతేకాదు ఈ చేతులు కూడా ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి ఆ వుడెన్ ప్లాంక్ లో వేసేసి బిగిచ్చేస్తారు. ఇక బిగిచ్చేస్తే ఈవేళ మనం పోలీస్ స్టేషన్ లో అయితే కాళ్ళు చేతులు పట్టుకుంటే కొడతారు, ఇక ఎవడు పట్టుకోవాల్సిన పని లేదు. ఇందులో వేసి బిగిచ్చేశారు కదా, కాలు ఇటు కదపటానికి లేదు, ఇటు కదపటానికి లేదు, ఎంత కొట్టినా గానీ కరెక్ట్ పొజిషన్ లో ఉంటుంది. అంటే మరొక రకంగా గనక చూసినట్లయితే ఇక ఆయన ఎక్కడికి కూడా పారిపోయే పరిస్థితి లేదనమాట ఈ బొండల్లో వేసి బిగించడం. మీరు బ్రిటిషర్స్ టైంలో కూడా సేమ్ ఇట్లనే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇర్మియాకి ఏ గతి పట్టింది అంటే ఇర్మియాని బొండల్లో వేసి బిగించారు. ఆయన చేసినటువంటి తప్పేమిటి అంటే సువార్తను ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు ఎంత దగ్గరలో నాశనం ఉందో, ఎంత భయంకరమైన నాశనం ఉందో కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు. బాగా అర్థమైంది వాళ్ళకి. బాగా అర్థమయ్యేసరికి వాళ్ళు ఏం చేశారు, మారు మనసు పొందారా? మారు మనసు పొందలేదు సరికదా, ఇర్మియాని కొట్టారు. తెల్లారి బయటకు తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. బయటకు తీసుకొని రమ్మని చెప్పేసి అన్నప్పుడు బయటకు వచ్చినటువంటి ఇర్మియా ఏం చేస్తున్నాడు చూడండి. 3వ వచనము, మరునాడు పశువులు ఇర్మియాను బొండలో నుంచి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశువులను పేరు పెట్టడు. ఆయన పేరేంటి? పశువురు. పశువురు అంటే స్వతంత్రము అని చెప్పేసి అర్థం, లిబర్టీ. పశువురు విను, నీకే ప్రవచనం ఈసారి. ఇక మీదట దేవుడు పశువురు అనేటువంటి పేరు పెట్టండి నీకు, ఈ పేరు రద్దయిపోతుంది. మరి ఏం పేరు పెడతాడు అంటే మాగోర్ మిస్సాబీబ్. మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే రాస్తూ ఉంటాడంటే హెబ్రీ అన్నమాట, మాగోర్ మిస్సాబీబ్. ఏంటి మాగోర్ మిస్సాబీబ్ అంటే? నలుదిక్కుల నుండి భయము. మీరు రూతు గ్రంథంలో కూడా చదివేటప్పుడు నయోమి తిరిగి వచ్చినప్పుడు భర్తను పోగొట్టుకొని 2 మగబిడ్డలను పోగొట్టుకొని వస్తే, ఇది నయోమి కదా అని ఊరోళ్ళు అంటే, నన్ను నయోమి అనకండి మారా అనండి. నయోమి అంటే మధురము అని అర్థం, మారా అంటే చేదు. నాకు ఆ పేరు సరిపోదు, ఎందుకంటే నేను అంతా పోగొట్టుకున్నాను, కాబట్టి నన్ను మారా అనండి, నాకు ఆ పేరు సరిపోతుంది అన్నారు. ఇక్కడ ఈ పేరు కూడా పశువురు అంటే స్వతంత్రం అని అర్థం. ఇక మీదట నీకేం స్వతంత్రం ఉండదు. దేవుడు నీకు మాగోర్ మిస్సాబీబ్ అనేటువంటి పేరు పెడతాడు. ఎందుకు అంటే మాగోర్ మిస్సాబీబ్ అంటే నలుదిక్కుల నుంచి భయం. ఇక దేవుడు నువ్వు చేసినటువంటి పనిని, నేను దేవుని యొక్క మాటల్ని ప్రవచిస్తే నన్ను కొట్టి నన్ను బొండలో వేయించావు కాబట్టి దేవుడు నలుదిక్కుల నుంచి నీకు భయం రప్పించబోతున్నాడు. ఎట్లాంటి భయము? కింద 4వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకు 2 నీ స్నేహితులకు నీవే భయానికి కారణమయ్యేటట్లుగా చేస్తాడు. నీకు నీ స్నేహితులకు నువ్వే భయానికి కారణం అయ్యేటట్లుగా చేస్తూ ఉన్నాడు. నీవు చూచుచుండగానే వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలుదురు. కత్తి వస్తుంది, కత్తి వస్తుందంటే కత్తి రాదు అంటున్నావు కదా, నీ స్నేహితులు అది కూడా నీ కళ్ళ ముందు చేస్తారు. ఖడ్గముతో వాళ్ళందరూ కూడా చేస్తారు, నీ కళ్ళ ముందే చేస్తారు. మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును, అతడు వారిని చెరబట్టి బబులోనికి తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యం అంతా, దానికి వచ్చిన లాభమంతా, దాని అమూల్య వస్తువులన్నీ, యూదారాజుల నిధులన్నీ నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వారిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనికి తీసుకొని పోదురు. పశువురు, నీవు నీ ఇంటివారు చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనికి వచ్చెదరు, అచ్చటనే చచ్చెదరు. రాదు కలగదు అంటున్నావు కదా, మొత్తం నిన్ను నీ స్నేహితులంటే వీళ్ళెవరో అనుకునేవారు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ కూడా. మొత్తాన్ని అక్కడికి రప్పిస్తాను నేను, దేవుడు అంటున్నాడు. నిన్ను రప్పిస్తాను, నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రప్పిస్తాను. అబద్ధాలు చెప్పిన వాళ్ళందరూ రారు అంటున్నారు కదా, రావాలి, మీకు కూడా తెలియాలి. అక్కడికి రప్పిస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడనే చనిపోయేదరు. మీ చావు అక్కడ రాశాను నేను, ఇక్కడ ఎవడు చావటానికి లేదు. ఏ నాశనం అయితే రాదు అంటున్నారో ఆ బబులోను రాజు రావటము, ఆ బబులోను రాజు చంపిన వాళ్ళని చంపటము, మీ అందరిని ఈడ్చుకొని వెళ్ళటము, ఇక్కడ ఉన్నటువంటి యూదా రాజుకి ఏమీ కూడా
కలగదు అని చెప్పేసి నష్టం అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖజానా అంతా కూడా దోచుకొని వెళ్ళటము, మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళటము, అక్కడ మీరు చావటము. నలుదిక్కుల నుంచి భయం. ఇక నుంచి ఇది ఎప్పుడొచ్చిద్ది అనేటువంటి నువ్వు భయపడి చావాలి. కాబట్టి ఇక మీదట నీ పేరు పశువురు కాదు, మాగోర్ మిస్సాబీబ్. నిజంగా చూడండి, దేవుని పనికి ఎదురు వెళ్ళటము అనేటువంటిది నిజంగా భయంకరమైనటువంటి కార్యం అది. ఒకవేళ సత్యాన్ని మనం అంగీకరించలేకపోయాం కానీ సత్యాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు పశువురు వచ్చాడు, పశువురు వచ్చి ఇర్మియాని అరెస్ట్ చేస్తే జరిగేటువంటి నాశనం ఆగిపోతుందా? ఇక్కడ పశువురు చేసినటువంటి ఒక బుద్ధి లేనటువంటి పని చూడండి. ఆయన చేసిన ఒక బుద్ధి లేని పని ఏమిటంటే, ఇర్మియా చెప్పినటువంటిది ఇర్మియా సొంత మాట కాదు, ఈ ఇర్మియా చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు పశువురు ఏం చేశాడు? ఇర్మియాని అడ్డుకోవాలని చూశాడు. అంటే ఇర్మియాని ఆపితే ఈ జరిగే కార్యం ఆగిపోతుందా? ఇర్మియాని కనుక ఆపాడు అనుకోండి, జరిగేటువంటి కార్యము ఆగిపోతుందా అక్కడ? ఈ పశువురు ఏమనుకున్నాడంటే, ఇర్మియాని అరెస్ట్ చేయిస్తే లేదా ఇర్మియాని లోపలేసి కొట్టిస్తే వాడు నోరు మూసుకుంటే ఇక మీద జరిగేది జరగదు కదా అన్నట్లు ఆయన భావించాడు. కానీ ఇర్మియాని ఆపటము అనేటువంటిది దానికి ముగింపు కాదు, తెచ్చేది ఎవరంటే దేవుడు. ఈ రోజు మనం కూడా ప్రకటించామంటే మీరు నాశనం అయిపోతారు, మీ ఆత్మీయ జీవితం బాగలేదు, మీకు ఇలాంటి నష్టం వస్తుందో అంటే మనల్ని బ్రదర్ మీరు ఇంటికి రావద్దండి, అసలు మీరు సంఘంలో బోధించొద్దండి అని మన నోరు మూపించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే జస్ట్ మనము మాట్లాడేటువంటి వాళ్ళమే కానీ దాన్ని చేసేటువంటి దేవుడు వేరే ఉన్నాడు. కాబట్టి దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మీరు గమనించండి, 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు 21వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు, యెరూషలేము నెబుకద్నెజరుకు అప్పగింపబడును. 21వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనంలో, రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువురు యాజకుడైన మయాసయ కుమారుడైన జెఫన్యాలను పిలిపించి, బబులోను రాజుని నెబుకద్నెజరు మన మీదకి యుద్ధం చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుంచి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యాలు చూపి మనకు తోడయుడనో లేదో దయచేసి మా నిమిత్తమో యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా వద్దకు వారిని పంపించారు. రాజు వచ్చేస్తున్నాడు, చాలా తొందరగా చేపిస్తా అన్నాడు కదా. రాజు బయలుదేరాడు, బబులోను రాజు యుద్ధానికి రెడీ అయిపోయాడు. యోధారాజు కూడా అర్థమైపోయింది సిద్కియాకి యుద్ధం వచ్చేస్తుంది అని. అయితే దేవుడు తప్పిస్తాడా లేదా, తన అద్భుత కార్యాలు చేస్తాడా లేదా, వెళ్ళి ఇర్మియాని అడగండి అని చెప్పేసి అన్నాడు. ఇర్మియాని అడగండి అని చెప్పేసి అంటే, లేదు ఆయన ఏమి తప్పించడు, యెరూషలేము అనేటువంటిది డ్యామ్ షూర్ నెబుకద్నెజరుకే దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు అనేటువంటిది ఇర్మియా చెప్పాడు. 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు 11వ వచనం నుండి 22వ అధ్యాయము 10వ వచనం వరకు దావీదు ఇంటి వారికి సమాచారం లేదా సందేశం. దావీదు ఇంటి వారంటే ఎవరో కాదు, రాజులు వీళ్ళే. కాకపోతే ఇప్పుడు పనికిమాలిన రాజులు అన్నమాట, దేవుని మాట విననొల్లనటువంటి రాజులు, ప్రజలందరినీ భ్రష్టత్వంలోకి నడిపించినటువంటి రాజులు. 22వ అధ్యాయము 11వ వచనం నుండి 30వ వచనం వరకు యోషియా కుమారులకు సందేశం. వాస్తవంగా యోషియా చాలా మంచి రాజే గాని కుమారులు బహు పనికిమాలిన వాళ్ళు, మామూలు పనికిమాలిన వాళ్ళు కాదు. 23వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు నీతి అనే చిగురు, అంటే వాళ్ళ నిరీక్షణ క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఉంటాడనమాట. 9వ వచనం నుండి 23వ అధ్యాయము 9వ వచనం నుండి 40వ వచనం వరకు చాలా ఫేమస్ అధ్యాయం ఇది. అబద్ధ ప్రవక్తలను గురించినటువంటి అధ్యాయం అనమాట ఇది. అబద్ధ ప్రవక్తలు, ఈ ప్రవక్తలు ఎంత మోసం చేస్తున్నారో ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. నేను పిలవకపోయినా పరిగెత్తుకొని వస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. 24వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మంచి అంజూరములు మరియు జబ్బు అంజూరములు, జబ్బు అన్న మాటకు బ్రాకెట్లో చెడిపోయిన లేదా కుళ్ళిన అంజూరములు. 24వ అధ్యాయంలో ఇర్మియాకి 2 గంపలు చూపిస్తాడు. ఒక గంపలో మంచి అంజూర పండ్లు, మంచి అంటే చాలా మంచి ఉన్నాయి. రెండో గంపలో జబ్బు అంటే కుళ్ళిపోయినాయి. ఎంత కుళ్ళిపోయినాయి అంటే అసలు తినటానికి ఏమాత్రం పనికిరావు, అంత కుళ్ళిపోయినాయి. ఈ 2 గంపల్ని చూపించి ఇర్మియా నీకేం కనబడుతుందంటే, అయ్యా 2 గంపలు ఉన్నాయి, ఆ 2 గంపల్లో మరి ఇలా అంజూరాలు ఉన్నాయి అయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, నువ్వు బాగా చూసావు ఇర్మియా, ఈ అంజూరాలు, ఈ మంచి అంజూరాలు ఉన్నాయి కదా, ఈ మంచి అంజూరాలు ఎవరు అంటే చెరకు వెళ్ళే వాళ్ళు. వీళ్ళు
చెరకు వెళ్ళే వాళ్ళను నేను అలాగా ఉంచుతాను. ఈ జబ్బు అంజూరాలు ఎవరు అంటే, ఈ జబ్బు అంజూరాలు ఇదంతా కూడా ఈ దేశంలో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, పనికి మాలిన వాళ్ళందరూ కూడా చెరకు వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాబట్టి, మంచోళ్ళం కాబట్టి మనల్ని చెరకు అప్పగించలేదు అనుకుంటున్నారు. కానీ ఇది అట్లు కాదు. దేవుడు మంచోళ్ళందరినీ సైడ్ చేసేసాడు. బబులోన్ దేశం పంపించేశాడు వాళ్ళందరినీ కూడా. అక్కడికి పంపించేసి ఇక ఈ పనికి మాలిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ దేవుడు ప్లాన్డ్ గానే ఇక్కడ ఉంచాడు. ఎందుకు? చివరికి నెబుకద్నెజర్ని తెచ్చి వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టి చెరకెళ్ళిపోయారు, మనం మంచి వాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు అని అనుకుంటున్నారు. కానీ ఇర్మియాకి చెప్తూ ఉన్నాడు, 2 గంపలు ఉన్నాయి కదా, ఆ మంచి వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉండే వాళ్ళు కాదు, వెళ్ళిపోయిన వాళ్ళను ఈ మంచి అంజూర పండ్లతో నువ్వు పోల్చవచ్చు. 24వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు చూడండి. 24వ అధ్యాయము 3వ వచనము, ఇర్మియా నీకేం కనబడుతున్నప్పుడు అంజూర పండ్లు కనబడుతున్నాయా? మంచివి మిక్కిలి మంచిగా ఉన్నాయి, జబ్బు మిక్కిలి జబ్బుగా ఉన్నాయి, తినసఖ్యం కానంత జబ్బుగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు 6వ వచనము, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశానికి వారిని మరల తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. కాబట్టి ఎవరినైతే చెరగా పంపిస్తున్నానో వాళ్ళు చెరగా వెళ్తారు, వెళ్ళి మరలా నేను వాళ్ళని తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చి వాళ్ళనే నేను నాటుతాను. అంటే మరొక రకంగా చెప్పాలంటే వాళ్ళే మిగిలే వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు చెరకెళ్ళిపోతే ఇంకేం మిగులుతాం, చస్తాం కదా అనుకుంటున్నారు. లేదు లేదు, నేనే వాళ్ళని తీసుకెళ్తాను, మళ్ళీ నేనే వాళ్ళని తీసుకొని వస్తాను. కాబట్టి వాళ్ళు మంచి అంజురపు పండ్లు. ఇక్కడ ఉండే వాళ్ళు మిగులుతారు కదా అనుకుంటున్నారు, మిగలరు. నేను బబులోను రాజుని తెచ్చి వీళ్ళందరినీ నాశనం చేయిస్తాను. కాబట్టి ఇక్కడ లోబడమని చెప్పు, చెరకు వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. చెరకు వెళ్తేనే మంచోళ్ళని, చెరకు వెళ్ళే వాళ్ళే మిగులుతారని. కానీ వాళ్ళు ఎవరు కూడా వినలేదు. 25వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు, చెర 70 సంవత్సరములు ఉండును. అంతేకాదు వెళ్ళిపోమన్నటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, తెల్లారు వచ్చేస్తాడా దేవుడు, 1 సంవత్సరానికి విడిపిస్తాడా అని మీరు ఎవరు అనుకోవద్దు. చెర అనేటువంటిది 70 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీ తరం వెళ్ళిపోయి మీ పిల్లలు కూడా వచ్చేస్తారు. కాబట్టి మీరు అక్కడే ఇల్లు కొనుక్కోండి, అక్కడే ద్రాక్ష తోటలు కొనుక్కోండి, ఆస్తులు సంపాదించుకోండి. ఎందుకంటే 70 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాలం ఉండబోతూ ఉంది. అంతేగాని మళ్ళా మా దేవుడు మమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడు అని మీరేం అనుకోవద్దు. అదేదో 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అయ్యేది కాదు. అందుకనే దేవుడు ముందే చెప్పేశాడు అనమాట. మీరు దానియేలు గ్రంథం కూడా చదివినప్పుడు ఇర్మియా యొక్క ప్రవచనాన్ని ఆధారం చేసుకుని, అయ్యా మరి 70 సంవత్సరాలు అన్నావు, 70 ఏళ్ళు అయిపోయింది కదయ్యా, మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకసారి దానియేలు గ్రంథానికి మీ బైబిల్ తిప్పుకోండి. అంటే వీళ్ళు చెరకు వెళ్ళిపోయారు. చెరకు వెళ్ళిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత మాదీ పారసీక సామ్రాజ్యం వచ్చింది. మాదీ పారసీక సామ్రాజ్యం వచ్చిన తర్వాత 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చినది తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నదని గ్రంథం వలన గ్రహించితిని. అయ్యా మరి నువ్వు 70 ఏళ్ళు అన్నావు కదా ఇర్మియా తోటి, మరి 70 అయిపోయినాయి అయ్యా, మరి 70 అయిపోయిన తర్వాత తిరిగి తెస్తానన్నావు కదా, జ్ఞాపకం చేసుకో అని దానియేలు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. వాస్తవంగా ఈ దానియేలుని గనక మనం చూసినప్పుడు, చెరకి వచ్చినప్పుడు ఆయన యంగ్ మ్యాన్, 70 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బ్రతికున్నాడు. అంటే ఇప్పుడు చాలా ఓల్డ్ మ్యాన్ అనమాట. అంతే కదా, 70 ఏళ్ల ముందు ఆయన వచ్చాడు అంటే అట్లీస్ట్ 15 to 25 ఇయర్స్ ఉంటాయి. 20 సంవత్సరాల లోపు కుర్రోడు. ఇప్పటికి ఇంకా బ్రతికాడు అంటే 70 + 20 అంటే కనీసము ఒక 80-90 సంవత్సరాల వృద్ధుడు ఇప్పుడు డానియేలు. తర్వాత 25వ అధ్యాయము 15వ వచనం నుండి 38వ వచనం వరకు, దేవుని ఉగ్రత పాత్ర. మీరు చూసినట్లయితే ఈ ఉగ్రత అనేటువంటి పాత్ర అందరికీ కూడా త్రాగించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం.
15వ వచనం, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుంచి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనాలన్నిటికీ దాన్ని త్రాగించు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గములను బట్టి వెర్రివాడు రగుదురు అని చెప్పేసి అన్నాడు. ఎవరెవరికి అంటే మీరు 18వ వచనంలో గనక చూసినట్లయితే యెరూషలేం పట్టణానికి, 19లో ఐగుప్తుకి, 20వ వచనంలో ఊజు దేశానికి, ఫిలిస్తీయ దేశానికి, 21వ వచనంలో మీరు చూసినప్పుడు ఎక్రోనుకు, ఏదోమీలకు, మొయాబీలకు, అమ్మోనీయులకు, తూరు రాజులకు, సీదోను రాజులకు, సముద్రపు ఆవలు ఉండేటువంటి ద్వీపాల అందరి రాజులకు, దదానీయులకు, తెమానీయులకు, బూజీలకు, గడ్డ ప్రక్కల కత్తిరించుకునేటువంటి వాళ్ళు అంటే అరేబియా దేశం ఉన్నారు కదా, వాళ్లకు, అరేబియా దేశపు రాజులందరికీ, అరణ్యంలో నివసించు మిశ్రిత జనపు రాజులందరికీ, జిమిరి రాజులకు, ఎలాము రాజులకు, మాదీ రాజులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి మొత్తం కూడా రాబోతూ ఉంది. నెబుకద్నెజరు బయలుదేరి బబులోను దగ్గర నుంచి మొత్తం ఊడ్చుకుంటూ వచ్చేసాడు. ఇందాక మనము ఒక మ్యాప్ ఇక్కడ గమనించాం, గుర్తుందా మీకు? అందులో ఈ చెప్పినటువంటి ప్రవచనానికి అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే, ఇక్కడి నుంచి బబులోను రాజు బయలుదేరినప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఇటువైపుగా వచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాలన్నిటిని ఊడ్చేశాడు. ఊడ్చుకొని ఇటువైపుకి వచ్చాడు. ఈ చెప్పినటువంటి దేశాలన్నీ ఇటువైపు ఉంటాయి అన్నమాట ఈ దేశానికి. ఇక కింద ఆఫ్రికాలోకి వెళ్ళాడు. ఆఫ్రికా మొత్తం ఊడ్చేశాడు. అంటే ప్రపంచం అంతటికీ కూడా కలగబోయే యుద్ధం. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజుని తెచ్చి వీళ్ళందరినీ, అంటే వీళ్ళందరూ చేసిన పాపాన్ని బట్టి అందరికీ కూడా శిక్ష విధించాడు. కాబట్టి దేవుని ఉగ్రత అనేటువంటి ఆ పాత్ర వాళ్ళందరికీ కూడా తాగించు అని చెప్పేసి అన్నాడు. అంటే తాగించడం అంటే అలంకారప్రాయంగా. కారణం ఏమిటి అంటే వాళ్ళందరికీ కూడా నేను తీర్పు తీర్చబోతూ ఉన్నాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరికీ కూడా. కాబట్టి నెబుకద్నెజరు రాజు దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక సాధనము అని చెప్పేసి అంటాడు. తర్వాత 26వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు, ఇర్మియాను ప్రయత్నించుట. ఇర్మియా శాపవచనాలు వినలేకపోయారు. పొద్దున్న లేస్తే నువ్వు చేస్తావు, నీ భార్య చచ్చిద్ది, నీ భర్త చేస్తాడు, నీ పిల్లలు చేస్తారు. ప్రవక్త అనేటువంటి వాడు ప్రవచించకుండా ఉండడు వాళ్ళు అనుకున్నారు. ఇక వీడి మాటలు మనం వినకుండా ఉండాలి అంటే వీడిని చంపడం తప్ప వేరే అవకాశం లేదు మనకి. ఎందుకంటే ప్రవక్త బతికుంటే ప్రవచించకుండా ఉండడు కదా. కాబట్టి ఇర్మియాని చంపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అక్కడ చూస్తాం. కానీ ఈ లోపే వద్దొద్దు, ప్రవక్తని చంపడం దేశానికి అరిష్టం, అది మంచిది కాదు అని అక్కడ ఆయన నీళ్లు లేనటువంటి ఒక గోతులో పడేస్తారు. మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 16 నుండి 24 వరకు, ఇర్మియా మరణము నుండి తప్పించుకునుట. చావు దాకా వెళ్ళి తప్పుకొని బయటకు వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? మనమే ఉన్నాం అనుకోండి, ఒక ఊరికి ఏదో ప్రాంతానికి వెళ్తే సువార్తకి చంపబోయారు. వాస్తవంగా కత్తులే తీసుకున్నారు. కాకపోతే చావు తప్పుకొని ఆ పూటకు బయటపడ్డాం. సరే పోండి అని వదిలేశారు. మరలా మనం సువార్త చెప్పడానికి వెళ్తామా? ఇర్మియా పరిస్థితి ఎట్లా ఉందంటే 27వ అధ్యాయము మరలా ప్రకటిస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు, నెబుకద్నెజరు యొక్క కాడి. మళ్ళీ వచ్చి అదే ప్రకటన. 28వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు, అబద్ధ ప్రవక్త అయిన హనన్యా. 27వ అధ్యాయము 12వ వచనము, నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుచున్నాను అని చెప్పేసి అన్నాడు. మరలా 13వ వచనంలో, ఖడ్గం చేత, క్షేమం చేత, తెగులు చేత ఈ ప్రజలు చనిపోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఒక కాడిని తీసుకొని వెళ్ళి ఆ కాడిని, ఇదిగో ఇలాగా ఈ కాడి ఎలాగైతే ఉందో అలాగే నేను నెబుకద్నెజరు కాడి మీ మీద పెడుతున్నాను అని అంటే, ఈ అబద్ధ ప్రవక్త హనన్యా వచ్చాడు. హనన్యా వచ్చి ఏం చేశాడంటే ఆ కాడిని విరక్కొట్టాడు. 2వ వచనం 28వ అధ్యాయంలో, ఇజ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విడిచి ఉన్నాను. 2 సంవత్సరాల్లోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకొని పోయి యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటికీ ఇక్కడికి రప్పిస్తాను. ఈ హనన్యా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. ఏం చేశాడు అంటే ఒక కాడి తీసుకొచ్చి విరక్కొట్టి ఇలాగ దేవుడు కూడా 2 సంవత్సరాల్లో నెబుకద్నెజరు కాడిని విరక్కొట్టబోతున్నాడు. కాబట్టి ఎవడు భయపడొద్దు. ఈయన చెప్పేటట్టు 70 సంవత్సరాలు ఉండేది కాదు అది. 2 సంవత్సరాల్లో వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు ఈ నెబుకద్నెజరు. ఇదిగో ఇప్పుడు ఇరక్కొట్టాను కదా కాడి, ఇలాగ దేవుడు ఇరక్కొట్టబోతున్నాడు అని చెప్పేసి అన్నాడు.
అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు దేవుడు ఏం చేయించాడు? కింద వచనాలు మనం చూసినప్పుడు 5వ వచనం, అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరంలో నిలుచున్న ప్రవక్తలు అందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, అలాగు జరుగునుగాక, యెహోవా అలాగు చేయునుగాక. నిజంగా హనన్యా, నువ్వు చెప్పినట్లుగానే దేవుడు చేయునుగాక. అలాగ విరక్కొడితే, అలాగ నెబుకద్నెజరు వెళ్ళిపోతే నాకు కూడా సంతోషమే. ఎందుకంటే ఆయన రావాలి, మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరినీ చంపాలని నేను కోరుకోవటం లేదు. నువ్వు చెప్పినట్లుగానే జరుగును గాక. కాకపోతే నిజం ఏంటంటే అలాగ జరగదు. 10వ వచనంలో చెప్తున్నాడు, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట 2 సంవత్సరాల్లోనే నేను దాన్ని విరక్కొడతాను అని చెప్పేసి అన్నాడు. అయితే ఇర్మియా తీసుకుని వచ్చింది కొయ్యకాడి, అంటే చెక్కతో చేసింది అనమాట. చెక్కతో చేసేసరికి హనన్యా ఏం చేశాడంటే విరక్కొట్టాడు. ఇదిగో ఇట్లా విరక్కొట్టబోతున్నాడు దేవుడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇర్మియాకి ఏం చెప్పాడంటే, ఈ చెక్క కాడి విరిచేశాడు కదా, ఇర్మియా నువ్వు ఇనుముతో ఒక కాడి చేయి, ఇనుముతో ఒక కాడి చేసుకొని వెళ్ళు, ఎవడెరక్కొడతాడో చూస్తాను. నేను పెట్టేటువంటి కాడి చెక్క కాడి కాదు, ఇనప కాడి పెట్టబోతున్నాను చెప్పాలందరికీ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు హనన్యా? అంటే అబద్ధ ప్రవక్తలతో ఎంత పోరాటమో చూడండి. నిజం చెప్పినా గానీ చెప్పనివ్వటం లేదు, జనాలు నమ్మే పరిస్థితి ఉన్నా గానీ నమ్మనివ్వటం లేదు. ఈ రోజు కూడా మీరు చూసినప్పుడు క్రైస్తవ్యము కొన్ని వేల రకాలుగా సంఘాలు ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోధ. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా బోధిద్దాము అంటే మిగిలిన వాళ్ళే ఒప్పుకోవటం లేదు. ఎవరో కాదు, ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా అన్యులు ఎవరో కాదు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా ఎవ్వరు కూడా అన్యులు కాదు, వీళ్ళందరూ ఇజ్రాయేలీలే. అంటే ఈ రోజు కూడా అబద్ధాన్ని నమ్మించేటువంటి వాళ్ళు ఎవరు అంటే క్రీస్తు ప్రభు చెప్పినట్లు గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళే. ఎవరైతే గొర్రె చర్మం కప్పు అంటే క్రైస్తవుల్లాగా కనబడేటువంటి వాళ్ళే ఈ రోజు కూడా చేసేది. క్రీస్తు ప్రభు కూడా అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు, గొర్రె చర్మం కప్పుకొని మీలో ఉంటారని. అపోస్తులైన పౌలు కూడా అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. అపోస్తులైనటువంటి పేతురు కూడా అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. అంటే ఆ రోజు వాళ్ళకి ఎంత ప్రమాదం అయితే ఉందో ఈ రోజు క్రైస్తవులకు కూడా అంతే ప్రమాదం ఉంది అబద్ధ ప్రవక్తల నుండి. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పింది మనం నమ్మకూడదు. బైబిల్లో అలా ఉందా లేదా అనేటువంటిది మనం చూడాలి. 1 యోహాను 4:1 చెప్తాడు, అనేకులైన అబద్ధ ఆత్మలు, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా సంగతులు ఉన్నాయా లేదా అని మీరు పరీక్షించి చూడండి అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇది చదివేటప్పుడు పాత నిబంధన మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి వ్రాయబడింది. కొందరు అడుగుతారు, బ్రదర్ ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు, అబద్ధ ప్రవక్తలు చదివేటప్పుడు నేనేంటండి నేర్చుకునేదని. సత్యం చెప్తే ఎంత పోరాటం ఇర్మియాకు ఉందో ఈ రోజు మనకి కూడా సత్యం చెప్తే అదే పోరాటం ఉంది. ఆ రోజు అసత్యంలోనికి వాళ్ళని తప్పించిన అబద్ధ ప్రవక్తలందరూ ఎక్కడో అన్యులు కాదు, వాళ్ళందరూ ఇజ్రాయేలీల దేవుని బిడ్డలే. ఈ రోజు కూడా అబద్ధం చెప్పి తప్పించే వాళ్ళు ఎవరో కాదు, ఈ గొర్రె చర్మం కప్పుకొని క్రైస్తవులము అనబడేటువంటి వాళ్ళే. కాబట్టి ఇది మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి వ్రాయబడినటువంటి విషయాలు, వాటిని మనం గుర్తించాలి. 29వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు చెరలో ఉన్న వారికి ఇర్మియా వ్రాసిన పత్రిక. ఇదిగో వీళ్ళందరూ 1-2 సంవత్సరాలు అంటున్నారు కదా, ఈ మాటలు మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దు. వాళ్ళకు ఒక లెటర్ పంపించాడు. లెటర్ పంపించి అక్కడ చెప్తూ ఉన్నాడు 4వ వచనం 29వ అధ్యాయం, ఇజ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెరలోనికి కొనబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఇండ్లు కట్టించుకోండి, వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాన్ని అనుభవించండి, పెళ్లిళ్ళు చేసి కుమారులను కుమార్తెలను కనండి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషుని సంపాదించండి. అక్కడికే వెళ్ళారు కదా, ఇదేమి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కాదు. వాళ్ళందరికీ లెటర్ రాయిస్తున్నాడు దేవుడు. 70 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఇల్లు కట్టుకోండి, తోటలు వేసుకోండి, పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోండి, అక్కడే పిల్లల్ని కనండి. ఎందుకంటే 10వ వచనం మనం చదివేటప్పుడు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుతున్నాడు, బబులోను రాజ్యానికి 70 సంవత్సరాలు గతించిన తర్వాతే మిమ్మును నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలానికి మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శిస్తాను. 70 ఏళ్ల వరకు నో ఛాన్స్ అక్కడే. కాబట్టి మీరు అక్కడే ఇల్లు కట్టేసుకోండి, రేపు వెళ్ళిపోతాం ఎల్లుండి వెళ్ళిపోతాం అన్నట్లు ఉండొద్దు. అక్కడే తోటలు వేసేసుకోండి, అక్కడే పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోండి, అక్కడే మీరు అందరూ కూడా సెటిల్ అయిపోండి. 70 ఏళ్ల తర్వాతే గాని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో రారు. ఎవడైనా పనికి మాలినోడు వచ్చి అబద్ధ ప్రవక్తలు చెప్పినా గానీ మీరు నమ్మొద్దు. రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, సంవత్సరంలో 2 సంవత్సరాల్లో అంటే. తర్వాత 29వ అధ్యాయము 24 నుండి 32 వరకు
షమాయా యొక్క అబద్ధ ప్రవచనములు. 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉండండి, అక్కడే కట్టించుకోండి, అక్కడే మీరంతా కూడా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పేసి వర్తమానం పంపితే ఈలోపు షమాయా అనేటువంటి ఒక పనికి మాలినోడు వచ్చాడు. 29 అధ్యాయం 29. అప్పుడు యాజకుడైన జఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించాను. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, చెరలో ఉన్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా, యెహోవా నెహెలేమీయుడైన షమయాను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అతని పంపకపోయినా షమయా మీకు ప్రవచించు అబద్ధ మాటలు నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నెహెలామీయుడైన షమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించిన గనుక అతని సంతానాన్ని నేను శిక్షిస్తాను. ఈ జనముల్లో కాపురం ముందు వాడు ఒకడు అతనికి మిగిలి ఉండడు, అంటే వాడికి బిడ్డలు ఎవరు కూడా మిగలరు భూమి మీద. నా ప్రజలకు నేను చేయు మేలు అతడు చూడకపోవును, అంటే నేను తిరిగి రప్పించేటప్పుడు వాడు ఉండడు, వాడి బిడ్డలు ఉండరు. అంటే దేవుడు ఒకవైపు ఇర్మియా చేత ప్రవచనాలు ప్రవచిస్తూనే అబద్ధ ప్రవక్తలందరినీ కూడా ఆయన ఖచ్చితంగా శిక్షిస్తూనే ఉన్నాడు. ఇందాక కూడా మీరు చూడండి, పశువురు అనేవాడు ఎదురొచ్చాడు. పశువురు అనేవాడు ఎదురొస్తే వాడికి ఖచ్చితంగా నీకు మాగోర్ మిసాబీబ్ అని పేరు పెడతాము అని చెప్పేసి అన్నాడు. హనన్య అనేవాడు ఎదురొచ్చాడు, ఈ కాడిర కొట్టాడు, దేవుడు వాడికి చెప్పించాడు. షమాయా వచ్చాడు. అంటే ఇర్మియా ఎంత చెప్తూ ఉన్నా గానీ అయ్యో మనం దేవునికి ఎదురెళ్తున్నాము అని వాళ్ళు అనుకోవటం లేదు. ఎంత గట్టిగా పోరాడుతూ ఉన్నారు చూడండి అబద్ధ ప్రవక్తలు. ఈ రోజు కూడా మనం గమనించినప్పుడు ఇదే విధమైనటువంటి పరిస్థితి మన చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉంటాం. 30వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇజ్రాయేలు వారిని యూదా వారిని తిరిగి సమకూర్చుట. 31వ అధ్యాయము 1వ వచనం నుండి 30వ వచనం వరకు, విలాపమును సంతోషముగా దేవుడు మార్చును. అంటే అక్కడ చెరలోకి వెళ్ళి ఇక మనం వస్తామో రామో అన్నట్లుగా ఏడుస్తూ ఉన్నారు కదా, అయితే ఖచ్చితంగా తిరిగి తెస్తాడు, మీ ఏడుపును ఆయన సంతోషంగా మారుస్తాడు అని తెలియజేశాడు. మీరు కీర్తనల గ్రంథం చదివేటప్పుడు కూడా మనం కలగన్న వారి వల్లే ఉంటిమి అని చెప్పేసి అంటూ ఉంటారు. బబులోన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒకసారి మనం మన భాషలో చెప్పాలంటే నిజమా కాదా అన్నప్పుడు గిల్లు అంటాం కదా. అలాగనే వాళ్ళు బబులోన్ చెర నుంచి వచ్చినప్పుడు ఏంటి మనమేనా వచ్చింది, మన బిడ్డలందరూ వచ్చేసారా, అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చామా, మనమేనా వచ్చింది అన్నట్లుగా వాళ్ళ అసలు అది నిజమా కళ అనేది నమ్మలేనటువంటి పరిస్థితిగా ఉందన్నమాట. 31వ అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం వరకు మనం గమనించినప్పుడు కొత్త నిబంధన. ఈ నిబంధన వీళ్ళు మీరిపోయారు కదా, నేను ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధన వాళ్ళకు ముందే చెప్పాడు. ఇవాళ ఇప్పటికీ కూడా మీరు చూడండి, క్రొత్త నిబంధన మనం ఆచరించాల్సిందంటే క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళే ఏ పాత నిబంధన చింపేయమంటారా, తీసేయమంటారా, అలాగా ఇలాగా అని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు నేను పాత నిబంధనను తీసేస్తాను, క్రొత్త నిబంధన నేను ఇవ్వబోతున్నాను అని చెప్పేసి చెప్పినా గానీ ఆ రోజు ఎలాగైతే అబద్ధ ప్రవక్తలు అడ్డుబడి తప్పించారో ఇవాళకి కూడా తప్పిస్తూ ఉన్నారు. మీరు కావాలంటే చూడండి, ఇవాళకి దశంభాగాలు బోధించే వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధనలు ఎక్కడ దశంభాగం లేదు. ఇవాళకి కూడా శనివారం బోధించే వాళ్ళు ఉన్నారు. అసలు క్రైస్తవ ఆరాధన కూడా శనివారమే పెట్టే వాళ్ళు ఉన్నారు, సముద్ర అనేటువంటి పేరు మేరట. అంతేకాదు ఇవాళకి కూడా మీరు చూసినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని కార్యాలను తెచ్చి క్రొత్త నిబంధనతో కలిపి చెరిపేటువంటి పరిస్థితులు మనం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉంటాం. నిబంధన తెచ్చినప్పుడు వారి మనసులో వారి హృదయాల్లో దాన్ని నేను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక పాత నిబంధన అనేటువంటిది ఉండదు, దాన్ని నేనే కొట్టేస్తాను అని దేవుడు చెప్పాడు. 32వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇర్మియా ఒక్క నిమిషం. ముట్టడి కాలంలో భూమిని కొనుట. బబులోను రాజు వచ్చాడు, చుట్టూ ముట్టడేస్తాడు. ముట్టడేస్తే ఇప్పుడు ఇర్మియా ఏం ప్రవచిస్తున్నాడు ఇంతకాలం నుంచి? ఈ దేశమంతా బబులోను రాజు చేతికి వెళ్ళిపోతుంది, అందరూ చెలకు వెళ్ళిపోవాల్సిందే అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాదు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తామంటున్నాడు. ఇప్పుడు ఇర్మియా ఏం చేశాడంటే ముట్టడేస్తున్నప్పుడు భూమిని కొన్నాడు. ఇదేంటి ఇర్మియా, మంచోడువా పిచ్చోడువా? రాజు ముట్టడేసేసాడు, అందరం వెళ్ళిపోతాము, ఈ దేశము ఈ భూమి ఎవడు ఉండేది లేదు కదా అంటే, లేదు 70 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి తెస్తాడు, కాబట్టి నేను నమ్ముతున్నాననే దానికి రుజువేంటి? ఇదిగో ఈ భూమిని నేను కొంటున్నాను, ఇది నా తర్వాత నా వాళ్ళకు ఉంటుంది. అంటే ఈ భూమికి మరలా దేవుడు తిరిగి తెస్తాడు అనే దానికి రుజువు అన్నమాట. తర్వాత 32వ అధ్యాయము 16వ వచనం నుండి,
అంటే దేవుడు ఏం ప్రకటించమన్నా గానీ దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు. మీరు చూస్తూ ఉన్నారా? ఇర్మియా, నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఎందుకని అడుగుతారు. ఇదిగో పెళ్లి చేసుకున్నా గానీ భార్య, భర్త, పిల్లలు మిగిలే పరిస్థితి లేదు అనేటువంటిది. ఇర్మియా, నువ్వు కుండ తీసుకొని వెళ్ళి పగలగొట్టు. ఏంటిది ఇది అంటే వాళ్ళకి చెప్పు, పగలగొడితే ఎలాగైతే ఎవడు ఏం చేయలేడో అలాగే నేను చేయబోతున్నాను. ఇర్మియా, నువ్వు నీ మెడ మీద కాడేసుకొని వెళ్ళు. ఏంటయ్యా ఇదంటే, ఇలాగనే నేను కాడు వేయబోతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా దేవుడు వాళ్ళకి చేయించాడు. అంటే జనాలకు కళ్ళకు కట్టినట్లుగా అర్థమయ్యేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. 32వ అధ్యాయము 16 నుంచి 35 వచనాల్లో వివేకము కొరకు లేదా బుద్ధి లేదా గ్రహింపు కొరకు ఇర్మియా చేసిన ప్రార్థన. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ఈ కార్యాలు చేస్తాడు, ఈ కార్యాలు చేస్తాడు, ఈ కార్యాలు చేస్తాడంటే గ్రహించటం లేదు. 32వ అధ్యాయము 36 నుండి 44 వరకు, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. 33వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు, దేవుడు సమాధానమును వాగ్దానము చేయుట. 33వ అధ్యాయము 14 నుండి 26 వరకు, దావీదుతో దేవుని నిత్య నిబంధన. 34వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు, సిద్కియా బబులోను నందు మరణించవలెను. 35వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు, రేకాబీయుల విధేయత. దీని గురించి మాత్రం హోంవర్క్ చేయండి. రేకాబైట్స్ గురించి, ఎవరి రేకాబైలు, దేవుడు ఇర్మియాని ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు, వాళ్ళని చూసి ఏమి నేర్చుకోవాల్సి ఉంటుందని. 36వ అధ్యాయము 1వ వచనం నుంచి 32వ వచనం వరకు, ఇర్మియా గ్రంథమును యెహోయాకీము కాల్చివేయుట. వాస్తవంగా ఇర్మియా గ్రంథము అనే దానికంటే కూడా దేవుడు ఇర్మియాతో వ్రాయించినటువంటి దాన్ని, దేవుని మాటలను, అది ఇర్మియా మాటలు కాదు కానీ రాజు అట్లా ఫీల్ అయ్యాడు, ఈ ఇర్మియా మాటలు కదా అన్నట్లుగా. దేవుడు మరలా వాటిని వ్రాయించమని చెప్పేసి అన్నాడు. 37వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, ఇర్మియా సిద్కియాను హెచ్చరించుట. 37వ అధ్యాయము 11 నుండి 21 వరకు, ఇర్మియా ఖైదు చేయబడుట. ఇర్మియాని మరలా పట్టుకున్నారు ఈ ప్రవచించినందుకే, ఈసారి జైల్లో వేశారు. 1 నుంచి 6 వచనాలు 38వ అధ్యాయము, 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, ఇర్మియాను గోతిలో వేయుట. అంటే నీళ్లు లేనటువంటి బావి ఒకటి ఉంది, ఆ గోతులో వేశారనమాట. 38వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు, అంటే నీళ్లు లేని గొయ్యి అంటే ఆ గొయ్యి చాలా చీకటిగా ఉంటాయి కదా, చీకట్లో సంచరించేటువంటి పురుగులు కానీ కీటకాలు కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవాళ కూడా చీకటి జైలు అని చెప్పేసి అంటారు. చీకటి జైలు అంటే ఏముంటుందంటే చీకట్లో సంచరించేటువంటి పురుగులు కీటకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక ఆ మనిషిని ఆ డార్క్ రూమ్ లోకి తోస్తే ఎక్కడెక్కడికో ఎక్కేస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో కుట్టటమో ఇక రకరకాలుగా ఉంటుంది పనిష్మెంట్. 38వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు, ఇర్మియా గోతి నుండి విడిపించబడుట. ఈ లోపు ఒక సేవకుడు వచ్చి రాజు దగ్గర రిక్వెస్ట్ పెడతాడయ్యా, ఎలాగూ చుట్టూ ముట్టడేశారు, గోతులోకి ఎందుకయ్యా దింపటం, బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఆకలికి చేస్తున్నారు కదా, కాబట్టి ఆ ప్రవక్తను కూడా బయటికి తెచ్చేయండి అయ్యా, అదేదో చచ్చేదేదో బయటే చేస్తాడు అని రాజుని అడుగుతాడు. సరే తేండ్లే బయటికి అని చెప్పేసి అంటాడు. 38వ అధ్యాయము 14వ వచనం నుండి 28వ వచనం వరకు, ఇర్మియా మరలా సిద్కియాను హెచ్చరించుట. అంటే సిద్కియా అంటే రాజు అనమాట. ఆల్రెడీ ఇందాక హెచ్చరించినందుకే కదా గోతులో పడేశారు. ఈ ఇర్మియా స్వభావం అంతే, ఎన్నిసార్లు కొట్టించుకున్నా, ఎన్నిసార్లు అవమానం భరించిన, ఎన్నిసార్లు ఆయన ఖైదు చేయబడినా కానీ ఆయన వాక్యాన్ని ప్రకటించడం మాత్రం మానలేదు. ఈరోజు సేవకులకు ఉండవలసినటువంటి ఒక మంచి గుణం కూడా అదే, ఇర్మియాని చూసి నేర్చుకోవాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ప్రకటించడాన్ని మాత్రం ఆపకూడదు. 39వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, యెరూషలేము నాశనము. చెప్పినట్లుగానే నాశనం అనేటువంటిది వచ్చేసింది. 39వ అధ్యాయము 11 నుండి 18 వచనాలు, దేవుడు ఇర్మియాను తప్పించుట. సంవత్సరం పైన ముట్టడి కట్టి బబులోని వాళ్ళు గోడలు పడగొట్టేశారు, యెరూషలేము లోపలికి వచ్చేసారు. ఇర్మియానేమో జైల్లో వేశారు కదా, జైలు గోడలు కూడా పగలగొట్టేశారు, మొత్తం ఊరంతా పగలగొట్టేటప్పుడు ఇర్మియా బయటకు వచ్చాడు. నెబుజరదాను ఆయన పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన నెబుకద్నెజర్ రాజు యొక్క సైన్యాధిపతి.
ఆయన ఇర్మియాని గుర్తించాడు. ఈయనే ప్రవక్త, ఇలాంటిది జరిగిద్దని వాళ్ళ దేవుడు మాటలు చెప్పినటువంటి ఆయన ఈయనే అనేటువంటిది గుర్తించాడు. 40వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు, ఇర్మియా యూదా దేశమందే ఉండుట. నెబుజరదాను సైన్యాధిపతి ఇర్మియాను విడిపించిన తర్వాత ఈయనే ప్రవక్త అన్నప్పుడు ఈ ఇర్మియా వల్ల చాలా మర్యాదగా ఆయన మాట్లాడాడు. వాస్తవంగా ఈయన ఇప్పుడు ఒక బానిస అన్నమాట, అంతే కదా. వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు. అయితే నెబుజరదాను చాలా మర్యాదగా మాట్లాడతాడు. అయ్యా, ఆ ప్రవక్త నువ్వేనంట కదా, ఇదిగో ఈ దేశం అంతా కూడా నీ ఎదురుగా ఉంది, నువ్వు మాతో వస్తానంటే మా దేశం వచ్చే నిన్ను బాగా చూసుకుంటాం, లేదు ఇక్కడే ఉంటానంటే నువ్వు ఇక్కడే ఉండిపో, లేదు ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నీ ఇష్టం అని చెప్పేసి ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియాతో చెప్తే ఇర్మియా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే వదిలేసేయండి అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు నెబుజరదాన్ ఏం చేశాడంటే ఇర్మియాని వదిలేశాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా బందీలుగా పట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు, కానీ ఇర్మియాని మాత్రం వదిలేశాడు. 41వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు, గెదల్యా హత్య చేయబడుట. అయితే బబులోను వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారంటే గెదల్యా అనేటువంటి ఆయన్ని, అంటే బలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ముసలా ముతక ఎవరైతే ఉంటారో కొందరిని వాళ్ళను వదిలేసి, అంటే వీళ్ళు తిరుగుబాటు చేయలేరులే అనుకున్నటువంటి వాళ్ళని వదిలేసి బలహీనుల్ని, వాళ్ళలోనే ఉన్న ఒక మనిషి గెదల్యాని అధికారిగా పెట్టారు. అధికారిగా పెట్టినప్పుడు ఈ యూదుల్లోనే కొంతమంది నువ్వు బబులోను వాళ్ళ తరపున మళ్ళా అధికారిగా ఉంటావా అని వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని ప్రత్యర్థిగా భావించి హత్య చేశారు. తర్వాత 42వ అధ్యాయము 1 నుండి 42వ అధ్యాయము 1 నుండి 22 వరకు, ఐగుప్తుకు వెళ్ళవద్దని హెచ్చరిక. దేవుడు ఏమన్నాడంటే మీరు అందరూ కూడా బబులోనికి వెళ్ళండి, అక్కడే ఉండండి, అక్కడ నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నారు. కానీ ప్రజలేమో బబులోను చెరకు వెళ్లకుండా ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. కానీ ఐగుప్తుకు వెళ్ళటం దేవుని చిత్తం కాదు. మరి ఐగుప్తుకు వెళ్ళొచ్చా అని ఇర్మియా ప్రవక్త కదా, ఇర్మియా చెప్పింది వినరు, మళ్ళీ ప్రవచనాలు మాత్రం అడుగుతారు. అయితే ఇర్మియా చెప్పాడు వద్దు, ఐగుప్తుకు వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. 43వ అధ్యాయము 1 నుండి 13 వరకు, ఇర్మియా ఐగుప్తుకు వెళ్ళుట. వెళ్ళినటువంటి వాళ్ళతోనే ఇర్మియా కూడా ఐగుప్తుకు చేరుకుంటాడు అనమాట. 44వ అధ్యాయము 1 నుండి 30 వరకు, విగ్రహారాధనకు తీర్పు. 45వ అధ్యాయము 1 నుండి 5 వరకు, బారూకుకు సందేశము. ఈ పేరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, బారూకు. ఇర్మియా చెప్పిన ప్రవచనాలన్నీ కూడా రాసేటువంటి వ్యక్తి ఆయనే, బారూకు. 46వ అధ్యాయము 1 నుండి 28 వరకు, ఐగుప్తుకు తీర్పు. ఐగుప్తుకే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు వీళ్ళ మీద యుద్ధం చేసిన తర్వాత నెక్స్ట్ కి ఎక్కడికి వెళ్తాడంటే వీళ్ళని దాటి కిందకే వెళ్తాడు, ఐగుప్తుకి. అందుకనే దేవుడు ఐగుప్తుకి వెళ్ళొద్దు అంటే ఏ దేశం మీదకి యుద్ధం రాబోతుందో అక్కడికే వెళ్ళారు వీళ్ళు. 47వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. వాస్తవంగా మీరు గమనించండి, నెబుకద్నెజర్ రాజు ఆయన దేశం నుంచి బయలుదేరి మధ్యలో దేశాలన్నీ యుద్ధం చేసుకుంటా వచ్చాడు. కింద ఐగుప్తు వరకు, ఆఫ్రికా ఖండం వరకు యుద్ధం చేశాడు. ఏ దేశానికి వెళ్ళినా యుద్ధం తప్పదు. వీళ్ళు యుద్ధం తప్పించుకోవాలి, బాగా బతకాలంటే ఒకే ఒక్క దేశం. ఏ దేశం అది? నెబుకద్నెజరు ఏ దేశం నుంచి వచ్చాడో ఆయన సొంత దేశానికి మాత్రం యుద్ధం ఉండదు. ఎందుకంటే ఆయన మీదకి వచ్చే మునగాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే బబులోన్ దేశమే. అందుకనే దేవుడు మంచి వాళ్ళందరినీ ఇందాక చూపించాడు కదా, మంచి అంజూరపు పండ్లన్నింటినీ కూడా బబులోనుకు పంపించాడు. అంటే ఇక వాళ్ళకి యుద్ధం ఉండదు, వాళ్ళు చక్కగా సమాధానంగా ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఎత్తుక్కొని ఐగుప్తుకు వెళ్ళిపోయారు. 47వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, ఫిలిస్తీకు తీర్పు. 48వ అధ్యాయము 1 నుండి 47 వరకు, మోయాబుకు తీర్పు. చుట్టుపక్కల ఎక్కడికి పారిపోయినా గానీ యుద్ధం జరిగి వాళ్ళందరూ చావాల్సిన వాళ్ళే. 49వ అధ్యాయము 1 నుండి 6 వరకు, అమ్మోనుకు తీర్పు. 49వ అధ్యాయము 7 నుండి 22 వరకు, ఏదోముకు తీర్పు. 49వ అధ్యాయము 23 నుండి 27 వరకు, దమస్కుకు తీర్పు. 49వ అధ్యాయము 28 నుండి 33 వరకు, కేదారు మరియు హజారు లకు తీర్పు.
49వ అధ్యాయము 34 నుండి 39 వరకు ఏలాముకు తీర్పు. 50వ అధ్యాయము 1 నుండి 46 వరకు బబులోనుకు తీర్పు. 51వ అధ్యాయము 1 నుండి 64 వరకు బబులోను యొక్క సమూల నాశనము, అంటే పూర్తిగా నాశనం అవటం అన్నమాట. 52వ అధ్యాయము 1 నుండి 11 వరకు యెరూషలేము నాశనము మరలా చెప్పబడుట. 52వ అధ్యాయము 12 నుండి 23 వరకు మందిరము కాల్చబడుట. 52వ అధ్యాయము 24 నుండి 30 వరకు జనులు బబులోనుకు బానిసలుగా కొనిపోబడుట, బ్రాకెట్లో చెర. 52వ అధ్యాయము 31 నుండి 34 వరకు యెహోయాకీను బందీ గృహం నుండి విడుదల పొందుట. ఇది మనము దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 2 దినవృత్తాంతాల్లో కానీ లేకపోతే రాజుల గ్రంథంలో కానీ లాస్ట్లో చూస్తూ ఉంటాం అన్నమాట. చరిత్ర. తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి, విలాప వాక్యములు.